గత 40 రోజులుగా ఈరోజు 41 రోజు ప్రజ్ఞాభారతి కరీంనగర్ జూమ్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 40 మంది ప్రముఖ వక్తలతో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా పార్టిసిపెంట్ యొక్క సపోర్టు, ప్రజ్ఞాబంధుల యొక్క సపోర్ట్ చాలా అవసరం, చాలా చేశారు కూడా. ఇక ముందు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఇలాంటి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రధాన వక్త గారు శ్రీ గిరిధర్ మామిడి గారు మనకు సమయం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మహమ్మారి విలయతాండవం చేస్తున్న డ్రాగన్ కంట్రీ విస్తారవాదం ఆపలేదు అనే అంశంపై మాట్లాడతారు వారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కరీంనగర్ ప్రజ్ఞాభారతి తరఫున తెలియజేస్తున్నాము. అలాగే చైనా ఇండియా సరిహద్దు ఇద్దరి మధ్యలో ఎందుకు కొట్లాట జరుగుతుంది? అసలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2 దేశాల మధ్యలో హిమాలయాల్లో ఎందుకు ఈ పోరాటం? వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోని లడ్డాఖ్లోని గాల్వన్ లోయలోకి వేలాది మంది చైనా దళాలు బలవంతంగా ప్రవేశించాయని అధికారులు చెబుతున్నారు. 2008లో భారతదేశం అనేక వందల కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించిన తర్వాత చైనా ఈ ఎత్తుగడకు పూనుకుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. చైనా నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఇది సాధారణ చొరబాటు కాదు, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మనల్ని హెచ్చరించారు కూడా. చైనీయులు భారతదేశంలో భాగంగా తాము అంగీకరించిన భూభాగంలోకి వచ్చారు అని, ఇది యథాతథ స్థితిని కాదని, పూర్తిగా మార్చివేసిందని ఆ సైన్యంలో కల్నాలుగా పనిచేసిన భారత సైనిక నిపుణుడు అజయ్ శుక్లా చెప్పారు. చైనా భిన్నమైన అభిప్రాయాన్ని వెలుబుస్తుంది. అయినా కూడా లడాక్ లో కనీసం 2 సందర్భాల్లో ఇరువైపుల సైనికుల మధ్యలో పోరాటాలు, అవి ఎన్నో కథనాలు కూడా మనకు ఇప్పటివరకు మన మీడియాలో చూసాము. స్టాండప్స్ కనీసం 3 ప్రదేశాల్లో నివేదించబడ్డాయి: గాల్వన్ లోయ, హాట్ స్ప్రింగ్ మరియు దక్షిణ పాంగోంగ్ సరస్సు. ఇలాంటివే కాకుండా ఆల్మోస్ట్ 1-2 డేస్ బ్యాక్ నుంచి చాలా చైనా దుశ్చర్యలకు పాల్పడుతుంది. మన వాళ్ళ మీద అటాక్ చేయడం, రాళ్ళు రువ్వడం, కొట్టుకోవడం, అటువంటి అంటే మన బార్డర్ లో ఎన్నో కందకాలు తవ్వడం, అక్కడ అన్ని వెపన్స్ అరేంజ్ చేసుకోవడం, నిజానికి అది మామూలు విషయంగా పరిగణించడానికి వీల్లేదు. ఇటువంటి సందర్భంలో మనకు ఈరోజు కశ్మీర్ మీద సమగ్రంగా రీసెర్చ్ చేసిన మన గిరిధర్ మామిడి గారు మనకు టైం ఇవ్వడం, ఆ అంశంపై మాట్లాడడం నిజంగా మనకు అదృష్టంగా చెప్పొచ్చు. వారిని సభకు పరిచయం చేయాల్సిందిగా సత్యనారాయణ గారిని, మన జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారిని కోరుతున్నాము. నిజానికి వారి పరిచయం అక్కర్లేదు, అదే నేను అనుకుంటున్నా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమే అసలు అక్కర్లేదు. బట్ సంప్రదాయం ప్రకారం మనం చేయాలి. రిక్వెస్ట్ సత్యనారాయణ గారు. సార్, అందరికీ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ గిరిధర్ మామిడి గారికి నమస్కారం. మన కార్యక్రమంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్, మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు, ఉభయ రాష్ట్రాల బాధ్యులు బిఎస్ శర్మ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు నిరంజనాచారి గారు. వాస్తవంగా వారిని పరిచయం చేయటం ఒక సాహసమే. ఎందుకంటే వారిని ఇప్పుడున్న ఈ కుటుంబంలో అందరూ కూడా తెలిసే ఉంటారు. కాకపోతే కొన్ని సాంప్రదాయాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. నేను చేసే ప్రయత్నం కూడా ఒకసారి అనిపిస్తుంది, సూర్యునికి వెలుతురు గురించి చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను అంతగా చెప్పడం భావ్యం కాదేమో అనిపిస్తుంది, అయినా కొంత ప్రయత్నం చేస్తాను. గిరిధర్ మామిడి గారు మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రజ్ఞాభారతి. వారు ప్రొఫెషనల్గా సిఏ దుబాయ్లో పనిచేశారు. బహుశా అన్ని టీవీ ఛానళ్లలో వారు గొంతు మనం విని ఉంటాము, వారిని చూసి ఉంటాము. ఒక అనలిస్ట్గా వారు చాలా ఛానల్స్లో వచ్చారు, చాలా విషయాలపైన సమగ్రంగా వివరించారు. ఇక కాశ్మీర్ విషయంలోనైతే ప్రతి అణువణువు కూడా వారికి పరిచయమే. ఎక్కడెక్కడ అడుగుపెట్టారు, ఎక్కడెక్కడ ఏ గ్రామం ఉంటుంది, చాలా చక్కగా వివరించగలుగుతారు వారు.
అలాగే మనకు ఈ మధ్యనే జరిగినటువంటి తెలంగాణ వైభవంలో ప్రధాన భూమిక పోషించి దాన్ని మన రాష్ట్రంలోనే ఉన్నతమైనదిగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అందులో మనము సఫలీకృతం అయ్యాం కూడా. తెలంగాణ వైభవం అంటే ప్రారంభంలో అనిపించేది అసలు ఏంటి, ఎలా, ఏముంటుంది, కొంచెం నాకు అనిపించింది. కానీ క్రమంగా వారు 1-2 బయటకు తీసుకున్న తర్వాత ఇంత లోతైన సబ్జెక్ట్ వీరు ఎక్కడి నుంచి సేకరించారో నాకు ఆశ్చర్యం వేసింది. అందరు స్పీకర్లతో రెగ్యులర్గా మాట్లాడటం, వారిని మన కరీంనగర్కు రప్పించే ప్రయత్నాలు చేయడం, ఇలా మొత్తం మీద తెర వెనక ఉండి మొత్తం నడిపించారు వారు. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా బాగుండదు కావచ్చు. ఈరోజు వారిని ప్రసంగించాల్సిందిగా, ఇప్పటికీ బహుశా మన కార్యక్రమాలను సెంచరీ దాటించారు వారే మన గిరిధర్ మామిడి గారు. వారిని ప్రసంగించాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చారి గారు ఎవరు చెప్తున్నారు? సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, వెల్కమ్ సార్. స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. సత్యనారాయణ గారు కొన్ని అతిశయోక్తి వాడినట్టున్నారు. నేను చిన్న కార్యకర్తని. మనం అందరం కూడా మనకు తోచిన విధంగా మనం ఏదో సేవ చేస్తున్నాము. అందరి సహకారం ఉండి మనం ప్రజ్ఞాభారతి ఒక కుటుంబంలా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇవన్నీ సాధించగలిగినాం. ఇంకా చాలా చేయవలసి ఉన్నది. తప్పకుండా ఈ స్ఫూర్తితో మనం అందరం చేద్దాం. ఈరోజు మనం అనుకున్నటువంటి అంశం చైనా విస్తారవాదం. డ్రాగన్ ఎందుకు ఇలా చేస్తున్నది అని మనం చూస్తే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక డిఎన్ఏ ఉంటుంది, అంటే అస్తిత్వం ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకి సంబంధించిన అస్తిత్వం ఏంటి అంటే కనుక వాళ్ళు ప్రపంచమంతా మేము శాసించాలి అంటే ప్రపంచంలో ఎక్కడ గొడవ జరిగినా దాని యొక్క ఏమంటారంటే దాంట్లో జోక్యం చేసుకొని దాన్ని సర్దుదిద్దడం అన్నది మా అధికారము, మా హక్కు అని వాళ్ళు భావిస్తారు. అంటే ప్రపంచంలో వాళ్ళ హస్తం లేనటువంటి ప్రదేశం ఉండదు. ఏ దేశంలో ఎక్కడ గొడవలైనా వాళ్ళు దూరుతారు. అది వాళ్ళ నైజం, అది వాళ్ళ డిఎన్ఏ. అలాగే మనం చూస్తే పాకిస్తాన్ డిఎన్ఏ ఏంటి అంటే పాకిస్తాన్ డిఎన్ఏ ఒక ఐడియాలజికల్ కంట్రీ. దేశం అన్నది లేదు అక్కడ. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటే పాకిస్తాన్లో మాత్రం ఒక సైన్యానికి ఒక దేశం ఉంటుంది. చాలా భిన్నమైనటువంటి దేశం అది. అంటే ఒక ఐడియాలజికల్ దేశం. దేశం అన్నది ఎప్పుడూ లేదు. దేశం అంటే ఏంటి? ఒక సంస్కృతో, ఒక భాషో, లేకపోతే ఒక జాతో, ఇటువంటివి కలిస్తేనే ఒక దేశం అవుతుంది. ఒక సంస్కృతి ఏదో ఒకటి ఉండాలి. పాకిస్తాన్కి సంబంధించి ఇటువంటివి ఏమీ లేవు. ఎన్ని వేల సంవత్సరాలుగా పాకిస్తాన్ అన్నది లేదు. 70 సంవత్సరాలు తయారు చేశారు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీ ఏంటి? ఐడియాలజీలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఒకటే క్లారిటీ. ఏం క్లారిటీ? మేము భారతీయులం కాదు, కానీ మేమెవరు తెలియదు. మేము ఎవరు కాదో తెలుస్తుంది, కానీ మేము ఎవరో తెలియదు. మేము ఎవరు కాదు, భారతీయులం కాదు. సో అది వాళ్ళ డిఎన్ఏ. ఐడియాలజికల్ అంటే వాళ్ళు చేసే ప్రతి యాక్షన్ కూడా దాని ఆధారంగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చైనాకు వస్తే చైనా యొక్క డిఎన్ఏ వాళ్ళ నైజం ఏంటంటే విస్తారవాదం. వాళ్ళు ఎప్పుడైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ అంటాం, అది అప్పటి యొక్క సామ్రాజ్యం, చైనా సామ్రాజ్యం ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళని తరిమేసి వాళ్ళు టైవాన్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చైనాని వాళ్ళు ఎప్పుడైతే కబ్జా చేసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు క్రమేపీ వాళ్ళు ఎక్స్పాన్షన్ అంటే వాళ్ళ యొక్క విస్తీర్ణం పెంచుకుంటూ పోయారు. ఈ రోజు ఉన్న చైనా 1950లో లేదు. ప్రతి అంటే ఉత్తర దేశం కావచ్చు, దక్షిణం కావచ్చు, పశ్చిమం కావచ్చు, తూర్పు కావచ్చు, ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళు ఏదో భూభాగాన్ని వాళ్ళు కబళించుకుంటూ వెళ్ళారు. సౌత్ టుర్కమెనిస్తాన్, టిబెట్, ఇన్నర్ మంగోలియా, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం కబళించారు వాళ్ళు. ఎన్నో ప్రాంతాలు వాళ్ళు కబళించుకొని ఈరోజు ఇంత పెద్ద చైనా దేశంగా వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్ళ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్లకు ఉన్నటువంటి మ్యాండేట్ అంటాం కదా మనం, అంటే వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళకి దిశానిర్దేశం ఇచ్చేటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి 5 ఏళ్లకు నేను ఎన్ని 100 గజాలు నేను ఎక్కువ భూభాగాన్ని నేను తీసుకోగలిగినాను, ఎన్ని 100 కిలోమీటర్లు నేను ఈ వచ్చే
100 సంవత్సరాల్లో ఎన్ని వందల కిలోమీటర్లు నేను చైనాలో కలుపుకోగలిగినాను అన్నది వాళ్ళ రిపోర్ట్ కార్డు ఇవ్వాలి. సంవత్సరానికి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి. ఈ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు అన్ని కబళించుకుంటూ వెళ్తుంటారు. సో ప్రతి ప్రెసిడెంట్ కూడాను అతను ఉన్నంత తన కాలంలో ఎన్ని వేల చదరపు కిలోమీటర్లు అతను కబ్జా చేసుకోగలిగినాడని చూపించుకుంటూ వెళ్తారు. అది వాళ్ళ నైజం. ఎక్కడ అది వీలు కాదో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్ గా టెరిటరీ భూమి దేశం ఉన్నా ఆ దేశాన్ని వాళ్ళ సామంతులుగా చేసుకుంటూ వెళ్తుంటారు. ఇది వాళ్ళ నైజం. సో ఇటువంటి డిఎన్ఏ వాళ్ళకున్నది. మరి భారతదేశం డిఎన్ఏ ఏంటి? భారతదేశం మన నైజం ఏంటంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మనల్ని ఎవరు ముట్టకుండా ఉంటే మనం హాయిగా ఉంటాం. మనం ఒకరి జోలికి వెళ్ళము, ఒకరు మన దగ్గరకు రారు అన్న ఒక అపోహలో మనం ఉంటాం. ఇది మన నైజం. సో దాంతో ఏమవుతుందంటే ఎవరో మన మీద దాడి చేసేంత వరకు మనం నిద్రపోతూ ఉంటాం. ఇది మన భారతదేశం యొక్క డిఎన్ఏ. స్టేటస్ కో కంట్రీ అంటాం. స్టేటస్ కో కంట్రీ అది మన నైజం. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. డిఎన్ఏ అర్థం చేసుకున్నా అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనకు అంతా అర్థం అవుతుంది. ప్రతి దేశానికి కూడా ఎప్పుడో కానీ కొన్ని ఆపర్చునిటీస్ రావు, అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు అవకాశం చేజించుకోరాదు. మనం చూసాం మన దేశంలో 70 ఏళ్ళుగా మనకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, మనం చేజార్చుకున్నాం. మనం 1971లో బంగ్లాదేశ్ను మనం విడదీసినప్పుడు కొంత బంగ్లాదేశ్లో భూభాగం సిల్లట్ అటువంటి ప్రాంతాలు హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కనుక మనం భారతదేశంలో విలీనం చేసుకొని ఉంటే, లేదా బంగ్లాదేశ్ని టిబెట్ లాగానో లేకపోతే నేపాల్ లాగానో వాళ్ళకి సైన్యం లేకుండా వాళ్ళు స్వతంత్ర దేశమైనా కానీ కూడా భారతదేశం యొక్క సైన్యము భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ వాళ్ళ మీద అమలు అయ్యేలాగా మనం కనుక ఇంపోజ్ చేసి ఉంటే వేరేలాగా ఉండేది. అంతేకాదు 90,000 పైన మన పాకిస్తానీ సైనికులు మన కబ్జాలో ఉన్నప్పుడు మనం దాంట్లో షిమ్లాలో వాళ్ళతో చర్చించినప్పుడు పాక్ ఆక్రమిత మీద కాశ్మీరాన్ని కొంత మనం వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయవలసింది. అది కూడా చేయలేదు. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం చేజార్చుకున్నాం. కానీ చైనా అటువంటి పొరపాటు ఎప్పుడు చేయదు. ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉన్నదో ఆ అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకోకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమై దాంట్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు చైనాకు ఇది అనువైన సమయంగా వాళ్ళు భావించి ఏం చేయాలి, మనం ఒక జనరేషన్ అంటాం, ఒక జీవితకాలంలో చేయనటువంటి పనులు మనం ఇప్పుడు ఏమైనా చేయగలమా అని వాళ్ళు చర్చించుకుని అటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చైనా యొక్క యాక్షన్స్ మనం చూస్తే, అంటే నేను ఈ కరోనా వైరస్ గురించి నేను మాట్లాడడం లేదు, దానికి సంబంధించిన చర్చలు తప్పకుండా మీరు చాలా చేశారు. దానికి సంబంధించిన మెడికల్ కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళ తప్పుడు ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ చాలా చర్చల్లో ఉన్నాయి. దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకుంటున్నారు, వినియోగమా సద్వినియోగమా దుర్వినియోగమా అన్నది చర్చ వేరే కావచ్చు. కానీ ఒక దేశం ఎలా ప్రవర్తిస్తున్నదే మనం గమనించాలి. వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ హాంకాంగ్ యొక్క స్పెషల్ స్టేటస్ ని విత్డ్రా చేశారు. ఇంతవరకు హాంకాంగ్ అంటే 1 చైనా 2 రూల్ పాలసీ ఉండింది వాళ్ళకి. సో ఒకటే దేశమైనా కానీ హాంకాంగ్కి ఒక స్వతంత్రం ఉండేది, వాళ్ళకు ఎన్నికలు ఉండేవి, వాళ్ళ కరెన్సీ వేరే ఉండేది, చైనీస్ కరెన్సీ కాకుండా. అలాగే వాణిజ్యం వాళ్ళు ఎవరితోనే ఎలాగైనా చేసుకోవచ్చు. లీగల్లీ మాత్రం అది చైనా యొక్క భూభాగం కింద పరిగణించి ఉండేది. ఎప్పుడు 1997 నుంచి ఎప్పుడైతే బ్రిటన్ యూకే వాళ్ళకు హస్తగతం చేసిందో అప్పటి నుంచి అదే పరిస్థితి. కానీ దాన్ని వాళ్ళు తిరగరాసి అక్కడ కూడా చైనా యొక్క చట్టం అమలయ్యేలాగా వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకు? అందరూ ఈ కరోనా బారి నుంచి తట్టుకోలేక దాంట్లో సతమతం అవుతుంటే ఎవరు దీన్ని అబ్జర్వ్ చేయలేదు. దాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మొత్తం హాంకాంగ్ని కబ్జా చేశారు. అది వాళ్ళు చేసిన మొదటిది, అంటే రీసెంట్ గా చేసినటువంటిది. వియట్నాం ఒక దేశం చైనాని చిత్తుగా ఓడించింది. ఎప్పుడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కబ్జా చేసుకుందామని అప్పుడు చైనా ప్రయత్నం చేస్తే చైనా ఎక్కువ స్థాయిలో చాలా దారుణంగా ఎక్కడైనా ఎవరితోనైనా ఓడిపోయింది అంటే వియట్నాంలో ఓడిపోయింది. వియట్నాం పట్ల వాళ్ళకు ఒక విధమైన హేహ్య భావం ఉన్నది. వాళ్ళు వియట్నాంని ఎప్పుడైనా కానీ వీళ్ళని
మనం ఓడించాలి, వీళ్ళకు మనం బుద్ధి చెప్పాలన్నటువంటి ఆకాంక్ష చైనాలో ఉంది. వియట్నాంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సీ కోస్ట్, మనం ప్రతి దేశానికి కూడాను మన సరిహద్దు అంటే మన సముద్ర సరిహద్దు ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని కిలోమీటర్ల వరకు మన లీగల్ టెరిటరీ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత కూడా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ దేశమే అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు కానీ అక్కడ ఉన్నటువంటి చేపలు కానీ ఇంకేదైనా వనరులు కానీ వాడుకునేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని దాటిన తర్వాతనే ఎవరైనా వచ్చి దాన్ని వాడుకోవచ్చు. ఇటువంటి రూల్స్ ఉన్నాయి. కానీ వియట్నాం చైనా బార్డర్లో ఉన్నది కాబట్టి వియట్నాం నీరు ఏదైతే ఉన్నదో లీగల్ గా వాళ్ళ టెరిటరీలో ఉన్నటువంటి సముద్రంలో కూడా వాళ్ళని ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే మన ఏదైతే మనం ఇంధనం ఉందో పెట్రోలియం ప్రొడక్ట్స్ ని వాళ్ళు రీసెర్చ్ చేయకుండా ఆపడం మొదలుపెట్టారు. భారతదేశం కూడా మన ఓఎన్జీసీకి సంబంధించి మనం అక్కడ టెండర్ వేసాం, మనకు అవార్డు కూడా వచ్చింది, కానీ మనం అక్కడ చేయనివ్వలేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వియట్నాం యొక్క నావలు ఏవైతే బోట్స్ వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేస్తున్నాయో ఆ ఫిషింగ్ కూడా ఆపేయడం మొదలుపెట్టారు. వాళ్ళని రానివ్వకుండా అక్కడ వాళ్ళు బెదిరింపులు మొదలుపెట్టారు. తర్వాత తైవాన్ వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు. తైవాన్ మిమ్మల్ని మేము కలుపుకుంటాము అని చెప్పేసి రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం చైనా యొక్క సైనిక అధికారి ఒక ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము చైనా మీద యుద్ధం ప్రకటించబోతున్నామని చెప్పడం జరిగింది. చైనా వన్ నేషన్ పాలసీ ఏదైతే ఉన్నదో వాళ్ళకి, దాని ప్రకారం ఏ దేశమైనా తైవాన్ ని కనుక ఇంకో వేరే దేశంగా రికగ్నైజ్ చేస్తే వాళ్ళతో దౌత్య సంబంధాలు తెగదెప్పుకుంటుంది చైనా. అంతటి కఠినమైన పాలసీ వాళ్ళకున్నది. అందుకనే తైవాన్ ని వేరే దేశంగా ఎవరూ గుర్తించలేదు. భారతదేశం కూడా మనం గుర్తించాం, వాళ్ళని సపరేట్ దేశంగా మనం గుర్తించాం. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో తైవాన్ ని చేర్చుకోవాలి, ఈ మహమ్మారి నుంచి తప్పించుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది, వాళ్ళు నిజంగా ఇటువంటి దీంట్లో నేతృత్వం వహించగలిగినటువంటి స్తోమత వాళ్ళు చూపించారు, కాబట్టి వాళ్ళని చేర్చుకోవాలని చాలా మంది అడగడం జరిగింది. కానీ WHO మీద చైనాకు ఉన్నటువంటి కబంధ హస్తాలతోటి వీళ్ళని దగ్గర కూడా రానివ్వలేదు. చైనాకు తైవాన్ కి చాలా దగ్గర 300 కిలోమీటర్ల సముద్రం మాత్రమే ఉన్నది. చైనా నుంచి తైవాన్ నుంచి చైనాకి వాణిజ్యం బాగానే జరుగుతున్నది, ఎన్నో ఫ్లైట్లు వెళ్తున్నాయి, మనుషులు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు. అయినా అక్కడ 300-400 పైన దాటకుండా వాళ్ళు కంట్రోల్ చేయగలిగినారు కరోనా కేసులు. మొత్తం 7-8 మంది మాత్రమే చనిపోయారు. అంటే మొత్తం ప్రపంచంలో చైనాకు అతి సన్నిహితంగా ఉంటూ చైనాతో వాణిజ్యాలు రాకపోకలు ఉంటున్నటువంటి దేశంలో ఉండి కూడా దీన్ని ఈ లెవెల్లో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారంటే తైవాన్ మించిన వాళ్ళు లేదు. అటువంటి తైవాన్ని వాళ్ళు WHO రానివ్వలేదు, దాన్ని కబళించుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు మొదలుపెట్టారు. అలాగే సౌత్ కొరియా నార్త్ కొరియా యుద్ధం వాళ్ళ యుద్ధం దృష్ట్యా అక్కడ యునైటెడ్ స్టేట్స్ అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల్లో థాడ్ అంటారు, THAAD, థాడ్ అన్నటువంటి ఒక సిస్టమ్ ఉన్నది. అంటే వాళ్ళని అక్కడి నుంచి మిజైల్స్ ఏమైనా ఫైర్ చేస్తే ఆ మిజైల్స్ ని వీళ్ళు ఎదుర్కొనేటువంటి శక్తి స్తోమత కలిగినటువంటి ఒక టెక్నాలజీ. ఆ థాడ్ టెక్నాలజీని సౌత్ కొరియాలో అమెరికన్ బేస్ ఏదైతే ఉన్నదో అక్కడ వీళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ డిప్లాయ్ చేసినందుకు సౌత్ కొరియా మీద, అంటే ఇది పెట్టింది నార్త్ కొరియాని ఎదుర్కోవడానికి, కానీ చైనా సౌత్ కొరియా మీద చాలా కఠినమైన ట్యాక్స్లు విధించడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి కొరియా నుంచి వెళ్తున్నటువంటి వస్తువులు కావచ్చు, లేదా కొరియా నుంచి వెళ్తున్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు. అంటే కొరియా నుంచి చాలా మంది వెళ్ళి చైనాలో వాళ్ళు పాటలు పాడటము, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పాపులర్ చైనాలో. వాళ్ళందరినీ బ్యాన్ చేయడం మొదలుపెట్టింది చైనా. కాన్సెప్ట్స్ అన్ని బ్యాన్ చేసింది. అలాగే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద విపరీతమైన ట్యాక్సులు, కస్టమ్స్ డ్యూటీలు వేయడం మొదలుపెట్టింది. బెదిరింపు చర్య అన్నమాట కొరియా మీద. సరే, ఇప్పుడు చారి గారు చెప్పారు భారత సరిహద్దుల్లో కూడా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. భారత సరిహద్దుల్లో మనకు సంవత్సరానికి 100-150, కనీసం 150 ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు రావడం, చొరబడ్డము, మనం వాళ్ళని తోయడం, ఇటువంటివి చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో 1962లో మనం అక్సాయ్ చిన్ని కోల్పోయాము, చాలా ప్రాంతం కోల్పోయాము అని ఎప్పుడో విన్నాము.
దాని తర్వాత ఏం జరగలేదు అని మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. కానీ 1962 నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేయకుండా రమారమి 10,000 చదరపు కిలోమీటర్లు అదనంగా చైనా మన నుంచి కబ్జా చేస్తుంది. మనకు తెలియదు కూడా తెలియదు. అంటే వాళ్ళు వచ్చి అక్కడ స్థావరాలు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళని తోసే ప్రయత్నం చేస్తాము. తర్వాత చర్చల్లో యుద్ధం వద్దులే, సరే మీరు ఉండండి అని చెప్పి వదిలేస్తున్నాం. అటువంటి ప్రయత్నాలు జరిగినాయి. గత ప్రభుత్వాలు ఏవి కూడాను వీళ్ళ మీద పెద్ద కఠినమైన చర్య తీసుకోలేదు. మనకు హిమాచల్ ప్రదేశ్ లద్దాఖ్ మధ్యలో ఆ బార్డర్లో అంటే సౌత్ లద్దాఖ్ లో ఒక ఊరున్నది, డేమ్ చోక్ అని ఒక ఊరున్నది, చిన్న పల్లె. ఈ పల్లె వదిలేస్తే కనుక వెనకాల 25 కిలోమీటర్ల తర్వాత వేరే పల్లె వస్తుంది. ఈ డేమ్ చోక్ అన్న పల్లె అక్కడ మన సింధు నది ఆ ఊరు గుండా మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. సింధు నదికి అటు సైడ్ టిబెట్, ఇటు సైడు భారతభూమి. చైనా అటు సైడ్ సింధు నదికి అటు సైడు వాళ్ళకి అన్ని టెంట్స్ అన్ని కట్టించి, టెంట్స్ కాదు గొప్ప మంచి ఇండ్లు కట్టించి, అంటే అక్కడ కఠినమైనటువంటి చలి వస్తుంది, కొరికే చలి వస్తుంది. మంచు ఎలా పడుతుందంటే -20 -30 డిగ్రీ సెల్సియస్ వెళ్ళిపోయేటువంటి చలి ఉంటుంది అక్కడ. ఆ చలిని తట్టుకోగలిగినటువంటి ఇండ్లు మోడర్న్ టెక్నాలజీ తోటి కట్టించి అక్కడ వాళ్ళు ఎదురుగా పెట్టారు. అంటే నది వీళ్ళు దాటి వెళ్ళాలి. నది కూడా పెద్ద నది కాదు, ఉధృతమైన నది కాదు, కొండలో ఎంత ఉంటుంది, చిన్న నది. తిప్పి కొడితే మనం ఒక బెడ్రూమ్ సైజు ఉండొచ్చు, ఒక బెడ్రూమ్ 2 బెడ్రూమ్ సైజు ఉండొచ్చు. ఆగి నడిచి వెళ్ళొచ్చు. నీళ్ళ లోతు కూడా ఉండదు. వీళ్ళు కనుక అటు వెళ్ళి ఆ ఇళ్లలో కనుక వీళ్ళు చేరారంటే 25 కిలోమీటర్ల భారత భూభాగం వాళ్ళ కబ్జా అయిపోతుంది. వాళ్లకు సిటిజన్షిప్ ఇస్తాము, మీకు ఏం కావాలంటే ఇది ఇస్తామని చెప్పడము, వాళ్లకు ప్రతి ఆదివారమో ఏదో ఒక రోజు తీసుకొచ్చి ఆ నదికి అటు సైడ్ అన్ని వీళ్ళకి లేనటువంటి వస్తువులన్నీ అక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళని లోపం వాళ్ళకు అట్లా ఇదేంటంటే వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినా అక్కడి సర్పంచ్ నేను భారతీయుడిగానే ఉంటానని చెప్పి ఆయన ఆగస్టు 15 జనవరి 26 భారత మన పతాకాన్ని ఎగరేస్తాడు. ఒక సంవత్సరం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సంవత్సరం చైనా వాళ్ళు బెదిరించారు, ఈసారి కనుక మీరు భారత జెండా ఎగరేస్తే మిమ్మల్ని చంపుతాం మేము అని చెప్పి బెదిరించారు. గన్స్ అవి తీసుకొచ్చారు. సో ఆయన కమాండెంట్ చెప్పడము, కమాండెంట్ నుంచి లే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం, లే నుంచి శ్రీనగర్, శ్రీనగర్ నుంచి ఢిల్లీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి, జెండా ఆవిష్కరణ చేయాలా వద్దా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ని అడిగితే ఈ సంవత్సరం చేయొద్దండి, చైనాతో గొడవద్దు అని చెప్పి వాడు చెప్పడం. సో మళ్ళీ అంత ఇదే రూట్లో ఆయనకు వెళ్ళి ఆ సర్పంచ్కి ఈ సంవత్సరం వదిలేయండి, మీరు గొడవ పెట్టుకోకండి వాళ్ళతోటి, వాళ్ళకు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి. కానీ ఆ సర్పంచ్ నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను భారతీయుడిగానే ఉంటానని చెప్పి ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన యొక్క ధైర్యం వల్ల 25 కిలోమీటర్లు మనం ఆపగలిగింది. ఎక్కడైతే మనకి ఇటువంటి వ్యవస్థ లేదో అక్కడ వాళ్ళు క్రమేపీ వస్తూనే ఉన్నారు. కొద్దో సంవత్సరానికి ఒక 50 మీటర్లు, 100 మీటర్లు, ఒక అర్ధ కిలోమీటర్లు ఇలా కబలించుకుంటూనే పోతున్నారు. ఈ గత ప్రభుత్వాలన్నీ ఏమనుకున్నాయంటే బార్డర్ ఏరియాలో మనం కనుక రోడ్స్ కట్టకుండా ఉంటే చైనా లోపలికి రావడం కష్టము, అందుకని రోడ్లు కట్టద్దు, రోడ్లు మనం వేయొద్దు అని చెప్పేసి వాళ్ళు రోడ్లు, బ్రిడ్జ్లు ఏవి కూడా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, లద్దాఖ్ కావచ్చు, ఈ బార్డర్ ప్రాంతంలో మీకు రోడ్లే లేవు. అసలు హెలికాప్టర్లలోనో లేదా వేటితో వెళ్ళి అక్కడ సామాగ్రి మన బార్డర్ పోస్టులు వేస్తున్నారు, కానీ రోడ్లు లేవు. మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్డర్ రోడ్స్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడాను, అంటే మనకు లద్దాఖ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేదా ఉత్తరాఖండ్ కావచ్చు, లేదా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడాను మన సరిహద్దు ఏదైతే ఉన్నదో సరిహద్దుకు దగ్గరగా మన సైనిక స్థావరాలు వెళ్ళేటువంటి వెసులుబాటు కలిగించడానికి కోసం వాళ్ళకు రోడ్లు, బ్రిడ్జ్లు అన్ని వేయడం జరిగింది. బ్రహ్మపుత్ర మీదుగా మనకు పటిష్టమైన బ్రిడ్జులు లేవు. అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలంటే మంచి బ్రిడ్జులు లేవు. అటువంటి దుస్థితి ఉండేది. చైనా 1962లో అస్సాం వరకు వచ్చేసినప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు రేడియో న్యూస్ లో ఇచ్చి, అస్సాం మీ మానానికి మిమ్మల్ని వదిలేస్తున్నాం, భారతదేశం మీ సహాయానికి రాలేదు, మీకు ఏమైనా కానీ మేము చేసే పరిస్థితిలో లేము, మీరు చైనా తోటి సుఖంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అని బ్రాడ్కాస్ట్ కూడా చేయడం. అది మన దుస్థితి. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్లన్నీ వేయడం మొదలుపెట్టారు.
సో ఇటువంటి చర్యలు భారతదేశము బార్డర్ ఏరియాలో చేస్తుంటే అది చైనా తట్టుకోలేని పరిస్థితి. బార్డర్కి ఆవలి వైపు మన బార్డర్ ఏమంటాం మనం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, LAC అంటాం. పాకిస్తాన్ కు మనకు ఉన్నది LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి చాలా తేడా ఉన్నది. LOC అన్నది మనం ఇద్దరు ఒప్పందం చేసుకున్నాం, ఈ రాయి నుంచి, ఈ చెట్టు నుంచి, ఈ పుట్ట నుంచి, మనం ఈ గట్టు నుంచి ఇలా వెళ్తుంది అని మనం స్పష్టంగా టోపోగ్రఫీ దాన్ని అంతా రాసుకొని కార్టోగ్రఫీలో దాన్ని గ్రౌండ్ లెవెల్ మార్కింగ్ చేసుకున్నాం మనం. కాబట్టి అక్కడ వివాదం లేదు. అంటే వివాదం ఉన్నది, కానీ ఇక్కడ మన లైన్ ఉంటుంది అని మనం ఒప్పుకున్నాం. అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో అటువంటి ఒప్పందం లేదు. సో చైనా ఏమంటుంది, ఇదంతా మా భూభాగము, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు మావే అంటారు. కాదు, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు మావే అని మనం అంటాం. ఇటువంటి గొడవలు మనకు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ రమారమి అన్ని ప్రాంతాల్లోనూ మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఒప్పుకున్నాం. ఒక 23 స్థానాలు తప్ప ఈ బార్డర్ కి వాజ్పేయి గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళ కాలంలోనే చాలా బార్డర్ చర్చలు జరిగి ఈ మొత్తం సరిహద్దును మనం సరే ఇదే మన బార్డర్ ఒప్పుకున్నాం. 23 స్థానాల్లో ఇంకా ఇప్పుడు కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అవి వదిలేసి మిగతా అంతా ఒప్పుకున్నాం. ఈ గాల్వన్ అన్న ప్రాంతంలో మనకు వివాదం లేదు. ఇక్కడ ఈ సరిహద్దు ఇది అని మనం ఒప్పుకున్నాం, వాళ్ళు ఒప్పుకున్నారు, మనం ఒప్పుకున్నాం. అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారు. తర్వాత సిక్కింలో వాళ్ళకు మనకు వివాదం లేదు. సిక్కిం బార్డర్ ఎప్పటి నుంచో పటిష్టమైన, అది అక్సెప్టెడ్, వాళ్ళ డాక్యుమెంట్స్ లో మన డాక్యుమెంట్స్ లో ఒప్పుకున్నటువంటి బార్డర్, అక్కడ ఓపెన్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఓపెన్ చేశారు. అంటే ఎక్కడ మనకు వాళ్ళతో డిస్ప్యూట్ లేదు, విభేదం లేదో అవన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఈ గాల్వన్ వ్యాలీలో ఎందుకు ఓపెన్ చేశారంటే పోంగాంగ్ సేలోలో వాళ్ళకు మనకు కొంత డిస్ప్యూట్ ఉన్నది, కొంత ప్రాంతం మనకు గొడవలు ఉన్నాయి. కానీ గాల్వన్ వ్యాలీ ఎందుకు ఓపెన్ చేశారంటే, గాల్వన్ వ్యాలీ అక్సాయ్ చిన్ ఆనుకుని ఉంటుంది. అక్సాయ్ చిన్ దగ్గరలో మనం ఒక ఎయిర్ స్ట్రిప్ తయారు చేసుకున్నాం. దాని పేరు దౌలత్ బేగ్ ఓల్డీ, DBO అంటాం, దౌలత్ బేగ్ ఓల్డీ. మనం ఇంతవరకు కూడా మన ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ మన సైనికులకి, మనం బార్డర్లో ఉన్న సైనికులకి కావాల్సిన సామాగ్రి అంతా మనం ఎయిర్ క్రాఫ్ట్ తోనే సప్లై చేస్తున్నాం. కానీ లే నుంచి దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్ళాలంటే కనుక రమారమి 150 కిలోమీటర్లు రోడ్ లేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేయడం మొదలుపెట్టారు. రోడ్డు కనుక వేస్తే ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకెళ్ళాలంటే చాలా తక్కువ సామాన్ తీసుకువెళ్ళొచ్చు. రేపు చైనాతో గొడవ అయిందంటే మనకు పెద్ద పెద్ద హోవిట్జర్లు, ట్యాంకులు ఇటువంటివన్నీ తీసుకెళ్లాలంటే మనకు రోడ్ లేదు. ఇప్పుడు రోడ్డు గుండా వెళ్ళాలంటే కనుక కఠినమైన పెద్ద పర్వత శ్రేణి మధ్యలోంచి వెళ్ళాలి. అక్కడ ఎప్పుడూ మంచుతో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద సామాగ్రి తీసుకెళ్ళడం కష్టము. కాబట్టి ఒక రోడ్డు వేయడం మొదలుపెట్టారు. ఎక్కడ, LACకి ఈవల పక్కనే, అంటే మన సైడ్ ఉన్న దాని ప్రకారం అక్కడే మనం వేసుకుంటున్నాం. 150 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నాం. ఆ రోడ్డు కనుక పడిందంటే మనం దౌలత్ బేగ్ ఓల్డీ యొక్క ఎయిర్ స్ట్రిప్ కావచ్చు, అక్కడ మన స్థావరాలు కావచ్చు, వాటికి మనం పటిష్టమైన సప్లైస్ మనం అందించేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది. LACకి ఆవల వైపు రమారమి 80-90% వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారుగా ఉంది. బంకర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి, వాళ్ళ క్యాంటన్మెంట్స్ ఉన్నాయి, క్యాంప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. మనకు మోదీ గారి ప్రభుత్వం రానంత వరకు 20%, 25% మాత్రమే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మోదీ గారు వచ్చిన తర్వాత గత 6 ఏళ్లలో 40-45% దాకా పెరిగింది. ఇదే కనుక మన 70-75% దాకా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందంటే చైనా మళ్ళీ ఆ ప్రాంతంలో చొరబాటు చేసేటువంటి వాళ్ళకు అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని ఆపాలి అన్నది ఒక వాళ్ళ ఉద్దేశం. అందుకని వాళ్ళు అటాక్ చేయడం మొదలెట్టారు. ఇంకా ఏం చేసింది చైనా, నేపాల్ను వాడుకుంటుంది. ఈరోజు నేపాల్ కంప్లీట్ గా చైనా హస్తగతం అయిపోయింది. చైనా కబంధ హస్తాల్లో ఇరుక్కుంది. ఈరోజు మనకు పిత్తౌరాగఢ్ నుంచి ఓంకార పర్వతం వస్తుంది. మనం కైలాష్ మానసరోవర్ వెళ్ళడానికి పిత్తౌరాగఢ్ దాటిన తర్వాత అక్కడి నుంచి నడక ప్రయాణం చేసుకుంటూ మనం టిబెట్ బార్డర్కి వెళ్తాం. మనం అక్కడ 3 దేశాలు ఉంటాయి, టిబెట్, నేపాల్, తర్వాత భారతదేశం. ఈ 3 యొక్క ట్రై జంక్షన్ అంటాం. ఆ ట్రై జంక్షన్ లో ఇంతవరకు కూడాను నడక మార్గంగానే వెళ్ళేవాళ్ళం. ఈ నడక మార్గంగా వెళ్తే మనకు ఓంకార పర్వతం కనిపిస్తుంది. ఓంకార పర్వతం దాటిన తర్వాత టిబెట్ లోకి మనం వెళ్తాం. టిబెట్ నుంచి కైలాష్ మానసరోవర్ అతి దగ్గరి దారి ఉన్నదంటే అక్కడి నుంచి వెళ్ళొచ్చు.
దానికి మన భారత ప్రభుత్వం అంటే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిత్తోరాగఢ్ నుంచి దాని తర్వాత కాలాపాని అని ఒక చిన్న ఊరు ఉన్నది. కాలాపాని వరకు మాత్రమే మన రోడ్డు ఉండేది. ఈ కాలాపాని నుంచి ఆ బార్డర్ వరకు 80 కిలోమీటర్ రోడ్డు వేయడం మొదలుపెట్టాం. దానిని నేపాల్ ఇంతవరకు ఎప్పుడూ ఆక్షేపించలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం అక్కడ కైలాష్ యాత్ర అక్కడి నుంచే చేస్తున్నాం. కానీ ఇప్పుడు దాన్ని లేవనెత్తి ఆ మ్యాప్ను మార్చి ఇది మా భూభాగం, మీరు ఇల్లీగల్గా ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేపాల్ భారతదేశాన్ని ప్రశ్నించేంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? అది చైనా ఇస్తున్నది, వాళ్ళ చేతి చేయిస్తున్నది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మాత్రమే అనుకున్నాం, కానీ వాళ్ళు అపోజిషన్ పార్టీని కూడా బెదిరించి ఇప్పుడు నేపాల్ పార్లమెంట్ లో ఈ కొత్త మ్యాప్ను వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించేటువంటి ప్రక్రియ అక్కడ మొదలుపెట్టింది. అంటే చైనా మొత్తం మన చుట్టుముట్టేటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనం పుల్వామాలో 40 కిలోల ఆర్డిఎక్స్ తోటి ఒక జీపు వాళ్ళు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండి మనం పట్టుకున్నాం. అది ఒక పెద్ద దుర్ఘటన మనం ఆపగలిగినాము. అంటే జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి విధ్వంసం సృష్టించడానికి చైనా పూనుకుంది. మనకు పాకిస్తాన్ ఎదురు కనిపిస్తుంది, కానీ పాకిస్తాన్కి అంత స్తోమత లేదు, అంత పైసలు లేవు వాళ్ళ దగ్గర. అది చేయగలిగింది చైనా వాళ్ళతో చేయిస్తుంది. అంటే భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పిన్ డౌన్ అంటాం, అంటే మనం ఎక్కడ కదలకుండా మనల్ని కట్టివేసేటువంటి ప్రక్రియ చైనా చేస్తుంది. వీళ్ళ కారణాలు ఏమేమి ఉన్నాయి? వీళ్ళకి చైనా ఎందుకు ఇలా చేస్తుంది అని చూస్తే మనం కొన్ని కారణాలు ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. కారణాలు ఏంటంటే మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 5 ఆగస్ట్ ఏ రోజైతే ఆర్టికల్ 370ని నీరుగార్చారో ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చైనా ఆక్రత కశ్మీరాన్ని అలాగే పాక్ ఆక్రత కశ్మీరాన్ని మేము వెనక్కు తీసుకుంటాము, దీనికోసం మేము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాము, జాన్ దేనికి లియే తయార్ హే అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఊరికే ఉండదు, ప్రగల్భాలు కాదు, ఈయన చెప్పింది చేస్తాడు అని నమ్మినది చైనా. కాబట్టి చైనా ఆక్రత కాశ్మీరాన్ని భారతదేశం ఎప్పుడైనా తీసుకుంటుంది, వెనక్కి తీసుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతదేశానికి అది వెనక్కు తీసుకునేటువంటి వెసులుబాటు కలిగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఆపాలి. భారతదేశాన్ని ఇప్పటి నుంచి మనం కట్టడి చేయకపోతే కనుక ఎప్పటికో వీళ్ళు 50, 40, 50 ఏళ్ళు 100 ఏళ్ల తర్వాత వీళ్ళకి ఆ స్తోమత వస్తుంది, మనల్ని ఎదిరించే బలం వీళ్ళకి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఆపాలి అని నిర్ణయించుకున్నారు. అలాగే ఇందాక చెప్పాను కదా నేను, ఈ మహమ్మారి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఉన్నది, ఒక అవకాశం ఉన్నది. భారతదేశానికి ఉన్న అవకాశం ఏంటి? చైనా నుంచి వెళ్ళిపోతున్నటువంటి బిజినెస్లన్నీ మనకు తీసుకునే అవకాశం మనకి ఈరోజు ఉన్నది. అలాగే చైనా అవకాశం చూసుకొని హాంకాంగ్ మీద దెబ్బ వేసింది. అటువంటి అవకాశమే భారతదేశం బిజీగా ఉన్నప్పుడు కొంత భూభాగాన్ని మనం కబ్జా చేసుకుని ఈ దౌలత్ బేగ్ ఓల్డీకి దగ్గరగా మనం కనుక స్థావరాలు పెట్టుకోగలిగితే భారతదేశం యొక్క వాయుసేన అక్కడికి వచ్చి ల్యాండ్ అయిందంటే దాన్ని మనం ఈజీగా మనం కొట్టేయచ్చు. ఇది కనుక కొట్టేస్తే సియాచిన్ కావచ్చు, లేదా మనకు కరకోరం హైవే కావచ్చు, లేదా అక్సై చైన్కి సంబంధించింది కావచ్చు, వీటన్నిటిని కూడా మనం యుద్ధంలో రేపు ఏమైనా చేయాలనుకుంటే అది చేయలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. మనకు దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్పోర్ట్ అనేది చాలా కీలకమైనది. దానికి భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా కట్టడి చేయాలి అన్న ఒక ఆపర్చునిటీ ఈరోజు ఉన్నది అని చెప్పి చైనా భావించి చేస్తుంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో భారతదేశానికి సంబంధించి చైనా యొక్క ఆలోచనని ఈరోజు అవుట్ సోర్స్ చేసి పాకిస్తాన్కి ఇచ్చేసింది చైనా. పాకిస్తాన్ ఆర్మీ ఏది చెప్తే అది చేస్తున్నది చైనా. ఎందుకంటే వాళ్ళ ఆర్మీకి సంబంధించి, నేను ఆర్మీకి సంబంధించి చెప్తున్నాను, చైనీస్ పిఎల్ఏ ఆర్మీకి సంబంధించి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి భారతదేశం పట్ల అన్నది ఇప్పుడు ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయిస్తుంది. సో మీరు ఈస్టర్న్ ఫ్రంట్ అంటే లదాఖ్లో మీరు గొడవలు రేకెత్తించండి, మేము వెస్టర్న్ ఫ్రంట్ లో మేము చూసుకుంటాము పిఓకేలో. ఎందుకంటే మీరు కనుక వాళ్ళ పట్ల అటువంటి ప్రెషర్ తీసుకురాకపోతే భారతదేశం పిఓకేని మళ్ళీ వెనక్కు తీసుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రమాదం ఉన్నది. మీరు అక్కడ ప్రెషర్ పెట్టారంటే వాళ్ళ సైన్యం కావచ్చు, వాయుసేన కావచ్చు, ఇవన్నీ కూడాను రెండు దగ్గర యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళకి చాలా వాళ్ళ రిసోర్సెస్ ఏమన్నాయో అన్ని స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మేము మా కబ్జాలో ఉన్నటువంటి కాశ్మీరాన్ని మేము కాపాడుకోగలము, భారతదేశం దీన్ని వెనక్కు తీసుకోకుండా మేము దాన్ని ఆపగలము అని చెప్పి చైనాకు చెప్పడం జరిగింది.
కాబట్టి చైనా ఈస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేయడం జరిగింది. సరే, అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో చైనాని వేలు పెట్టి చూపిస్తున్నారు. ఈ వైరస్కి మీరే కారణం, చైనీస్ వుహాన్ కరోనా వైరస్కి మీరే కారణం అని చెప్పి అందరూ వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవరు వాళ్ళని ప్రశ్నించకుండా అందరిని బెదిరించేటువంటి ప్రక్రియలో, అంతేకాదు వాళ్ళ దేశంలో అంతర్కలహాలు చాలా వస్తున్నాయి. ఉద్యోగాలు లేవు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ ఈ వైరస్ రాక ముందర కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక వాళ్ళు ఎన్నో కనీసం అంటే ఒక 20-30 ఊర్లు, అంటే పెద్ద పెద్ద ఊర్లు, మన హైదరాబాద్ అంతటి సగం హైదరాబాద్ అంతటి ఊర్లు వాళ్ళు మాల్స్ తోటి, షాపింగ్ మాల్స్ తోటి, ఫ్లైఓవర్స్ తోటి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి, తర్వాత ఇండ్లతోటి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, స్టేడియంలు అన్ని కట్టేశారు. ఒక మనిషి కూడా లేడు. అటువంటివి కనీసం అంటే ఒక 20-25 ఊర్లు ఉన్నాయి. అంటే వాళ్ళ లేబర్ని వాళ్ళకి ఏదో పని ఇవ్వాలి అని చెప్పి పని ఇస్తూ వాళ్ళకు ఇన్ని రోజులు వాళ్ళని మభ్యపెట్టారు. ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఎవరు రావట్లేదో, బ్యాంకులన్నీ చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ లేబర్ కూడా అంతా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్నప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అని మొదలుపెట్టి ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడాను మేము రోడ్లు కడతాము, ఫ్లైఓవర్లు కడతాము, రైల్వే లైన్స్ కడతాము అని చెప్పి చాలా దేశాలని వాళ్ళ కబ్జాలో తీసుకున్నారు వాళ్ళు. అలాగే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. అంటే భారతదేశం చుట్టూతను కూడాను మనకు హంబన్ తోట శ్రీలంక కావచ్చు, లేదా మయన్మార్ కావచ్చు, లేదా గ్వాడర్ పోర్ట్ పాకిస్తాన్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, ఇటువంటి జిబోటి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను చైనా వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. సో చైనీస్ లేబర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కూలీలు ఉన్నారో, లేదా వాళ్ళ మేనేజర్లు ఉన్నారో, వాళ్ళ టెక్నీషియన్స్ ఉన్నారో, వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించడానికి కోసం వేరే దేశాల్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్ని పెట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చి వీళ్ళని అక్కడ పంపించారు ఇన్ని సంవత్సరాలు. సో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ దెబ్బకు అన్ని మూతపడ్డాయి. ఎవరు ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు. చైనా, మన పాకిస్తాన్లో CPEC అంటాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అది గ్వాడర్ నుంచి, కరాచీ నుంచి వెళ్ళి మన భూభాగమైన పాక్ ఆక్రమిత కాశ్మీరము, తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా అది వెళ్తుంది. అది సో దాన్ని మనం అబ్జెక్షన్ చేసాము, ఆక్షేపించాం మనం. సో ఇటువంటివి అన్ని చాలా దేశాల్లో ఉన్నాయి, యూరోప్లో కూడా ఉన్నది. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని దెబ్బతినడంతో చైనీస్ లేబర్కి ఉద్యోగాలు లేకుండా పోయినాయి, వాళ్ళ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. సో అక్కడ చాలా విస్తృతంగా రాయట్స్ అవుతున్నాయి. వీటి మీద వాళ్ళ ధ్యాస మళ్లించడానికి కోసం వాళ్ళ పొరుగు రాజ్యాలు అన్నిటి మీద కూడా వాళ్ళు ఒక ఫ్రంట్ ఓపెన్ చేసి గొడవలు పెడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే, చూడు మన చైనాకు విపత్తు వచ్చింది కాబట్టి మీరందరూ ఏకతాటి మీద నిలబడి మనందరం మన ప్రెసిడెంట్ వెనకాల నిలబడాలి అన్నటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్ వాళ్ళ మనుషుల మీదే వాళ్ళు చేస్తున్నారు. మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, 1962లో కూడా వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించడానికి యుద్ధం చేసినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. మీకు కొంతమంది తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. పిచ్చుకలు అంటే స్పారోస్ అంటాం ఇంగ్లీష్లో. పిచ్చుకలు చాలా ఎన్నో టన్నుల, 100 టన్నుల ధాన్యాగారం తినేస్తున్నాయి. ఇవి పిచ్చుకల్ని కనుక మనం చంపేస్తే మనకు కనీసం అంటే ఒక 100 టన్నులు, కొన్ని 100 టన్నుల ఎక్కువ ధాన్యాగారం మనకు మిగులుతుంది అని ఎవరో చెప్పారు. ఆయన చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారు, పిచ్చుకలన్నీ పట్టుకొని చెట్ల మీద ఉన్న పిచ్చుకలన్నీ చంపేశారు. కొన్ని కోట్ల పిచ్చుకల్ని దేశం అంతా చంపేశారు. పిచ్చుకలు అన్నవి ఎందుకు కావాలి? అవి పురుగులను తింటాయి. మన ధాన్యాన్ని చీడ పడుతున్నటువంటి పురుగులు తింటాయి కాబట్టి మన పంట మనం సస్యశ్యామలంగా ఉంటుంది, తట్టుకోగలిగిన స్తోమత వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే పిచ్చుకలు తీసేయడంతో ఈ క్రిమి కీటకాలు విస్తృతంగా మొత్తం పంటలంతా నాశనం చేశాయి. సో వాళ్లకు కరువు కాటకం వచ్చి ఆకలితో చచ్చిపోవడం మొదలుపెట్టారు. సో ప్రజలలో మళ్ళీ విద్రోహం వచ్చి, మళ్ళీ దాంట్లో వాళ్ళకు ఒక రెవల్యూషన్ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి తప్పించడానికి కోసం భారతదేశం యుద్ధం చేశారు. ఇంకో కొత్త శత్రువుని క్రియేట్ చేశారు. భారతదేశంలో మనకు యుద్ధం ఉన్నది, అందుకనే మనం అంతా కూడా మన సైనికులుగా ఇచ్చాం మనం అని చెప్పి వాళ్ళు దారి మళ్లించి వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళందరినీ మభ్యపెట్టారు. ఇప్పుడు కూడా ఈ మహమ్మారి వచ్చినందువల్ల ఈ మహమ్మారి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వాళ్ళకి లోపల తయారవుతున్నది కాబట్టి దాన్ని దారి మళ్లించే ప్రక్రియగా వాళ్ళు భారతదేశం మీద మళ్ళీ ఒక యుద్ధం చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. అలాగే భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 కలిసి క్వాడ్ అంటారు, క్వాడ్రిలేటర్ అని ఒకటి తయారు చేయడం మొదలుపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత, అమెరికాలో ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఇదివరకు ఏషియా పెసిఫిక్ థియేటర్ అని వాళ్ళ
పెంటగన్ లో కావచ్చు, వాళ్ళ సైనిక అధికారులు వాళ్ళు అంటున్నటువంటి ఈ పదాన్ని ఇండో పెసిఫిక్ గా ఆయన మార్చారు. భారతదేశము, జపాన్, అలాగే ఆస్ట్రేలియా, అమెరికా ఈ నలుగురు కలిసి మనం ఇక్కడ మనం జరుగుతున్నటువంటి చైనా యొక్క ఆధిపత్యాన్ని ఆపాలి అని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ముందు అసలు ఇది మొదలైనప్పుడు భారతదేశం అంతగా పెద్దగా చొరవ చూపించలేదు. కానీ మెల్లిమెల్లిగా క్రమేపీ ఇది పెరుగుతూ వచ్చింది. గత కొన్ని 2-3 నెలల క్రితం మన ఫారెన్ మినిస్టర్ లెవెల్ దాకా వెళ్ళింది. ఇదివరకు ఏదో చిన్న ఆఫీసర్లు మాట్లాడుకునేవాళ్ళు, తర్వాత డిఫెన్స్ లెవెల్లో మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఫారెన్ మినిస్టర్స్ అందరూ కలిశారు. ఈ 4 ఫారెన్ మినిస్టర్స్ కలిశారు. అంటే నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళారు. ఇది ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిందంటే బహుశా వీళ్ళ ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్స్ వీళ్ళు కలిసే అవకాశం ఉంది. ఇది అయిందంటే కనుక ఒక విధమైన యూరోప్ లో ఉన్నటువంటి నేటో లాంటిది ఇక్కడ కూడా ఏదైనా ఒక సైనిక ఒప్పందం ఏర్పరచుకున్నారంటే చైనాకు అది పెద్ద దెబ్బ. కాబట్టి నువ్వు కనుక అటువంటిది చేస్తే నేను ఊరుకోను అని చెప్పి భారతదేశానికి వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళు క్వాడ్ లో మీరు కీలకమైన పాత్ర వహించడానికి వీలు లేదు, అమెరికాతో మీరు చేయి కలపడానికి వీలు లేదు. అటువంటి ప్రయత్నం మీరు చేశారంటే మేము లదాఖ్ లో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లో కావచ్చు, సిక్కింలో కావచ్చు మేము చొరబడి పెద్ద విధ్వంసం చేస్తాము, మేము ఒప్పుకోము అని ఒక వార్నింగ్ భారతదేశానికి ఇస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే టిబెట్ లో దలైలామా తర్వాత ఏమవుతుంది అని వాళ్ళకు ఒక విధమైన భయం కూడా ఉన్నది చైనా. అలాగే షింజియాంగ్ లో ముస్లిమ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలతో కూడా వాళ్ళకి భయం ఉన్నది. స్టెబిలైజ్ చేయలేకపోయారు వాళ్ళు. టిబెట్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు స్టెబిలైజ్ వాళ్ళ కబ్జాలో తీసుకోలేకపోయారు. అక్కడ చైనా నుంచి హాన్ అన్న జాతికి చెందిన చైనీస్ ని తీసుకొచ్చి టిబెట్ లో చాలా మందిని వాళ్ళకు భూములు ఇచ్చి వాళ్ళని అక్కడ వసతి కల్పించారు వాళ్ళకి. సో టిబెటన్ పాపులేషన్ క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. అయినా కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. దలైలామా చనిపోయిన తర్వాత ఏమవుతుంది టిబెట్ ని అన్నది వాళ్ళకు ప్రశ్నార్థకంగా ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచే భారతదేశాన్ని బెదిరించి వాళ్ళకి ప్రెషరైజ్ చేసి టిబెట్ లో చైనా ఏం నిర్ణయించినా మేము దాన్ని అబ్జెక్ట్ చేయమని భారతదేశం చెప్పాలి అని ఒక ప్రెషర్ భారతదేశం మీద తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఇవి మన చైనీస్ కారణాలు చూసాం మనం. అసలు కారణం ఇంకొకటి ఏంటంటే చైనాకు అమెరికాకు జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ కావచ్చు, చాలా యుద్ధాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. అంటే తుపాకీ పేల్చుకోవట్లేదు కానీ మీద యుద్ధాలు బాగా భయంకరంగా జరుగుతాయి. ఆ యుద్ధాలకి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు పొలిట్ బ్యూరోలోనే గొడవ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి హాంకాంగ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, కొరియా కావచ్చు, లేదా సౌత్ చైనా సీ కావచ్చు, ఇటువంటి థియేటర్స్ అన్ని కూడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. అంటే అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ అన్ని కూడా అమెరికాకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా మేము దెబ్బతీస్తామని అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత అమెరికా ఏమేం చేసింది కొన్ని చూద్దాం, వాళ్ళు ఏం చేశారు అని మనం చూద్దాం. అన్ని ఫ్రంట్స్ లో అమెరికా చైనాని అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఒకటి, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, అమెరికా నుంచి వాళ్ళు దొంగతనంగా తీసుకువెళ్ళి చౌర్యం చేసి నేర్చుకున్నారు. వాళ్ళకి టెక్నాలజీ ఒరిజినల్ లేదు, అంతా అమెరికన్ టెక్నాలజీ దొంగతనం చేశారు. దాని మీద గత ప్రభుత్వాలు ఎవరు క్లింటన్ దగ్గర నుంచి తీసుకొని బుష్ దగ్గర కావచ్చు, లేదా ఒబామా కావచ్చు, వీళ్ళందరూ చూసి చూడనట్టు ఊరుకున్నారు. వాళ్ళు కొరియాకి వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చినా, వాళ్ళు పాకిస్తాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ, మిజైల్ టెక్నాలజీ ఇచ్చినా వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకున్నారు. వాళ్ళు చేసిన ఆ దుశ్చర్యకి ఈ గత ప్రెసిడెంట్స్ చేసినటువంటి తప్పు చర్యలకు ఈ రోజు మనం ఈ దుస్థితిలో ఉన్నాం. కానీ ట్రంప్ అలా కాకుండా దాన్ని భిన్నంగా, దీన్ని వ్యతిరేకంగా దాన్ని మళ్ళీ తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికన్ యూనివర్సిటీస్ లో, అమెరికన్ ల్యాబొరేటరీస్ లో చైనా తొత్తులుగా ఉంటూ చైనాకు వీళ్ళు సీక్రెట్స్ అందచేస్తున్నటువంటి వాళ్ళని మెల్లిమెల్లిగా అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో కొంతమంది ముఖ్యుల పేర్లు నేను చదువుతాను. చార్ల్స్ లీబర్ అని ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈయన నానో సైంటిస్ట్, ఈయన అరెస్ట్ చేశారు. ఈయన అమెరికన్, వైట్ అమెరికన్, అయినా చైనాకు పనిచేస్తున్నాడు, ఈయన అరెస్ట్ చేశారు. అలాగే జావ్ సాంగ్ జెంగ్ అన్న అతను, ఇతను క్యాన్సర్ రీసెర్చర్. అంటే ఈ టెక్నాలజీకి సంబంధించి మైక్రోబయాలజీ, మన ఇమ్యూనాలజీకి సంబంధించిన టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేసింది. అలాగే సైమోన్ ఆంగ్, ఇతను యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సస్ లో నాసాకు సంబంధించిన టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి. ఇతనికి చైనా చాలా పైసలు ఇచ్చి అతని టెక్నాలజీని కొనుక్కుంటున్నాడు. అంటే అమెరికాకు తెలియకుండా ఈ సీక్రెట్స్ అన్ని వాళ్ళకి చేరవేస్తున్నాడు. అలాగే జియో జియాంగ్ లీ అన్న అతను అట్లాంటా జార్జియా యూనివర్సిటీలో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇవి నేను కొన్ని పేర్లు చదివాను. ఇటువంటి చాలా మంది ప్రొఫెసర్లని, రీసెర్చ్
సైంటిస్టులని, పెద్ద పెద్ద సైంటిస్టులని, పేరు మోసిన సైంటిస్ట్ని అమెరికా అరెస్ట్ చేయడం మొదలు. అరెస్ట్ చేసి చైనా కమ్యూనిస్ట్ పార్టీతో లింక్ ఉన్న వాళ్ళందరినీ వెనక్కు అరెస్ట్ చేసి ఎవరెవరైతే వాళ్ళకి సీక్రెట్స్ చేరవేస్తున్నారో వాళ్ళని ఆపేశారు. అలాగే WHO యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో అతను చైనా యొక్క తొత్తుగా వ్యవహరిస్తున్నాడని తెలిసి WHO నుంచి అమెరికా బయటకు వెళ్ళిపోయింది. WHO ద్వారా మాకు సంబంధం లేదు అని. WHOకి $400 మిలియన్ సంవత్సరానికి సరఫరా చేస్తున్నది, పైసలు ఆర్థిక సాయం చేస్తున్నది అమెరికా. రమారమి 20% WHO ఉన్నటువంటి వాళ్ళ పైసలు అమెరికా నుంచి రావాలి. దానికి గండు కొట్టింది అమెరికా. అలాగే ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే హాంకాంగ్ లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే చైనా తొత్తులుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా వీసా బ్యాన్ ప్రకటించాడు ట్రంప్. అంటే వాళ్ళ మీద బ్యాన్ వేసి వాళ్ళ కనుక అమెరికన్ సంబంధించినటువంటి స్థావరాలకు, వీటికి సంబంధించిన ఇండస్ట్రీస్ కి దేనికి కూడా వాళ్ళు రావడానికి వీలేదు, అమెరికాకు రావడానికి వీలేదు అని చెప్పి ఆంక్షలు విధించాడు వాళ్ళ మీద. సరే, మనకు తెలిసిన విషయమే, గత 3 రోజుల క్రితం హాంకాంగ్ మీద ఆయన కఠినమైన చర్య తీసుకున్నారు. హాంకాంగ్ ఇదివరకు వేరే దేశంగా ఉంది, అంటే చైనా దేశం అయినా కానీ కూడా ఒక ఇండిపెండెంట్ వాళ్ళకంటూ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళకు కొన్ని వెసులుబాట్లు కలిగించి చైనా గుండా అమెరికా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హాంకాంగ్ గుండా అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ చైనాకు వెళ్ళినాయి. ఇప్పుడు అది గండు కొట్టేలాగా హాంకాంగ్ ని కూడా చైనా యొక్క మెయిన్ ల్యాండ్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాట్లన్నీ విత్డ్రా చేశాడు, కంప్లీట్ గా విత్డ్రా చేశాడు. సో చైనా యొక్క కరెన్సీని కూడా, చైనా కరెన్సీ కావచ్చు, హాంకాంగ్ కరెన్సీ కావచ్చు, రెండింటిని ఫ్రీగా ట్రేడ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆయన ఆంక్షలు విధించడం జరిగింది. అది ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని 2-3 రోజుల్లో బయటకు రాబోతున్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. చైనీస్ యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ పట్ల కూడా FBI, వీళ్ళని CIA, వీళ్ళందరూ క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించి ఎవరెవరైతే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రేరేపించబడి వాళ్ళ ధనంతో స్పెసిఫిక్ టార్గెట్ గా వీళ్ళు యూనివర్సిటీస్ లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలు కూడా అన్ని రివోక్ చేసి వాళ్ళని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మైక్రో చిప్స్, మనకంటే తెలిసిన విషయమే. మైక్రో చిప్స్ ఏవైతే ఉన్నాయో హై ఎండ్ మైక్రో చిప్స్ టెక్నాలజీ అమెరికాలోనే ఉన్నది. దీన్ని వాడుకొని హువావై అని చెప్పేసి వాళ్ళది 5G టెక్నాలజీ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఈ అమెరికన్ మైక్రో చిప్స్ తోటే వాళ్ళు 5G వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఈ మైక్రో చిప్స్ ని చైనాకి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అలాగే మెంగ్ వంగ్జుఓ అని చెప్పేసి ఈ హువాై యొక్క CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ ఉన్నది. ఆ అమ్మాయి ఈ యొక్క హువాై ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కూతురు అమ్మాయి. ఆ అమ్మాయి కెనడాలో ఏదో బిజినెస్ పరంగా వస్తే ఆమెని మా దేశానికి పంపించండి, మా దేశంలో తప్పు చేసే హువాై అన్నది కొన్ని తప్పులు చేసింది, ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కెనడాకు అమెరికా అర్థించడం వల్ల ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది కెనడాలో. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నది. 2 రోజుల క్రితం కెనడియన్ కోర్ట్ ఈవిడని అమెరికాకి ఎక్స్ట్రాడైట్ చేయొచ్చు అని చెప్పి నిర్ణయించింది. ఆ అమ్మాయిని ఇప్పుడు కొద్ది నెలల్లోనే అమెరికాకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి రిటాలియేషన్ గా 2 కెనేడియన్ సిటిజన్స్ ఎవరైతే చైనాలో పనిచేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసింది చైనా. అంటే చైనాలో మీరు ఉద్యోగాలు చేస్తున్నో లేదా అక్కడ బిజినెస్ పెడితే మీకు సెక్యూరిటీ లేదు అని అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడే అమెరికన్ కంపెనీస్ కావచ్చు, వెస్ట్రన్ కంపెనీస్ కావచ్చు. అదే భారతదేశంలో వాళ్ళు పెట్టుబడి పెట్టారంటే వాళ్ళు మనంత సులువుగా అరెస్ట్ చేయలేము. ఒకటి చేసినా మన కోర్ట్స్ ఉన్నాయి, అవి ఇండిపెండెంట్ కోర్ట్స్. కానీ చైనాలో ఇండిపెండెంట్ కోర్ట్స్ కావు, వాళ్ళని వదిలే పరిస్థితి లేదు. సో తర్వాత ఇంకేం చేశారంటే ఆయన టిబెట్ యొక్క ఇండిపెండెన్స్, టిబెట్ ని ఇంతవరకు చైనా కబ్జా చేసుకున్నది, అది స్వతంత్రమైన దేశము అని అమెరికా పార్లమెంట్ లో కొంతమంది సెనేటర్లు, కొంతమంది వీళ్ళు దాన్ని రెజల్యూషన్ తీసుకొచ్చారు. అంటే 60-70 ఏళ్ళుగా మర్చిపోయినటువంటి టిబెట్ ఇష్యూని వాళ్ళు మళ్ళీ లేవనెత్తారు. అమెరికా ప్రైవేట్ గా కావచ్చు, అంటే అమెరికన్ ప్రభుత్వం చేసి ఉండకపోయిండొచ్చు, కానీ వాళ్ళ సెనేటర్లు వీళ్ళందరూ మొదలు పెట్టారు. అంటే చైనాని ఎక్కడ వాళ్ళకు దెబ్బతీయాలో, వాళ్ళకి ఎక్కడ వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ లో దెబ్బతీసేటువంటి ప్రక్రియ అమెరికా మొదలుపెట్టింది. అలాగే
మిస్సోరీ అన్న వాళ్ళ స్టేట్ ఏం చేసిందంటే క్లాస్ యాక్షన్ సూట్ తీసుకొచ్చి చైనా మీద ఈ వుహాన్ కరోనా వైరస్ కి మీరే కారణము, ఇంతమంది చనిపోయి ఇన్ని బిజినెస్లు దెబ్బతిన్నదానికి మీరు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా నష్టాన్ని అంతా మీరు పూరించాలి అని చెప్పేసి చైనా మీద వాళ్ళు కేసు తీసుకొచ్చారు. అంటే చైనా మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అమెరికా కావచ్చు, అమెరికన్ స్టేట్స్ కావచ్చు, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నారు. ఇంత కఠినంగా అన్ని యాంగిల్స్ లో కూడా చైనాని ఎదుర్కొనేటువంటి ప్రక్రియ చైనా చేస్తుంది. భారతదేశానికి ఆఖరి సెగ్మెంట్ లో మనం చూద్దాం. భారతదేశానికి మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏమేం చేయగలం, ఏం చేయాలి, ఏం చేస్తే మనం చైనాని ఇప్పుడే కాదు మెల్లిమెల్లిగా వాళ్ళని ఎదుర్కొనేటువంటి ప్రక్రియ మనం ఏం చేయగలం, మనకున్న ఆప్షన్స్ ఏంటి అని మనం కొంచెం అబ్జర్వ్ చేసామంటే, డోక్లాంలో ఎలాగైతే నిలబడి మనం టఫ్ గా ఉండి వాళ్ళని వెనక్కి తోయగలిగినామో అటువంటి చర్య ఇక్కడ గాల్వన్ లో కూడా మనం చేయాలి. గాల్వన్ లో వాళ్ళు రమారమి 100 టెంట్లు వేశారు. వాళ్ళని వెనక్కి పంపించాలి. చైనా వెనక్కి వెళ్లే మూడ్లో లేదు. ఇక్కడే మేము ఉంటాము, మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పి వాళ్ళు టెస్టేసి కూర్చున్నారు, మనం కూడా టెస్టేసి కూర్చున్నాము. అది కనుక వాళ్ళని యాక్సెప్ట్ చేశాము అంటే కనుక మనకు చాలా పెద్ద దెబ్బ తగలబోతున్నది. నేను ఇందాక చెప్పాను కదా, దౌలత్ బేగ్ ఓల్డీకి మనకు స్ట్రైట్ గా అది వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నట్లు అవుతుంది. కాబట్టి మనం ఒప్పుకోవడానికి సమస్య లేదు. ఎన్ని రోజులైనా కానీ వాళ్ళ వెనక్కి తోసేటువంటి ప్రక్రియ మనం చేయాలి. దానికోసం కొద్ది గొప్ప యుద్ధం వచ్చినా కానీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మనం ఒకవేళ యుద్ధం వచ్చిందంటే 2 ఫ్రంట్ వార్ ఉండొచ్చు మనకు. అలాగే పాకిస్తాన్ నుంచి కూడా కొంచెం అటాక్స్ రావచ్చు. రెండింటిని ఎదుర్కొనేటువంటి ప్రిపరేషన్స్ మనం చేయాలి. యుద్ధం రాదు చైనా తోటి అని అటువంటి మిథ్యలో మనం ఉండరాదు. 1962లో నెహ్రూ గారు చేసిన తప్పిదం మనం చేయకూడదు. యుద్ధం వస్తుంది, దానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే తైవాన్కి సంబంధించి భారతదేశం యొక్క పాలసీ ఏంటంటే, తైవాన్ చైనాలో భూభాగమే అని మనం దాన్ని రికగ్నైజ్ చేసి, తైవాన్కి మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. వాళ్ళని సపరేట్ దేశంగానో వాళ్ళ అంబాసిడర్ని ఇక్కడ తీసుకురావడం, మన అంబాసిడర్ పంపించడం జరగదు. ఎందుకంటే చైనా బాధపడుతుందన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు చేశాము. కానీ మన షే ఇంగ్ వెన్ అని చెప్పేసి వాళ్ళ కొత్త నూతన అధిపతి ఒక స్త్రీ, అంటే మేము చైనాతో విభేదంగానే ఉంటాము, సపరేట్ ప్రతిపత్తి మెయింటైన్ చేస్తాము అని ఎలక్షన్స్ పోరాడి గెలిచినటువంటి 2వ టర్మ్ వచ్చినటువంటి వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ స్వేరింగ్ ఇన్ సెరమనీకి మన దగ్గర నుంచి బీజేపీ 2 ఎంపీలు మీనాక్షి లేఖిను ఇంకొక ఆయన ఇద్దరు కలిసి వర్చువల్ గా వాళ్ళు వెళ్ళి వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వ పరంగా చేయకపోయినా ప్రభుత్వ అధికార పార్టీ తరపున వీళ్ళు వెళ్ళడంతో చైనాకి మన సంకేతం పంపిస్తున్నాము, మేము తైవాన్ వదులుకోము అని చెప్తున్నాం. తైవాన్ కి సంబంధించి మనం ఓపెన్ అప్ చేస్తామో చైనా మన చెప్పు చేతుల్లోకి వచ్చేటువంటి అవకాశం మనకున్నది. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వాడుకుంటుంది చైనా. ఎందుకంటే మన భాష, మన కట్టుబాట్లు, మన గురించి మొత్తం క్షుణ్ణంగా తెలిసిన దేశం ఏదైనా ఉన్నది పాకిస్తాన్. ఎందుకంటే మన భూభాగమే ఒకప్పుడు, కాబట్టి మనకు అన్ని తెలుసు, భాషలన్నీ ఒకటి. కానీ మనకు చైనాకి చాలా వ్యత్యాసం ఉన్నది. చైనా భాష మనకు అర్థం కాదు. మన దగ్గర చైనా ఎక్స్పర్ట్స్ లేరు దేశంలో. చైనాని ఎవరైనా బాగా తెలుసుకున్నారంటే తైవాన్ మాత్రమే తెలుసుకున్నారు. చైనాలోని సర్వర్స్ కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, దీన్ని మొత్తం మీద కంప్లీట్ కంట్రోల్ ఎవరికైనా ఉన్నదంటే తైవాన్కు ఉన్నది. అందుకని ఆ భయంతో చైనా తైవాన్ని వాళ్ళు ఎదుర్కోవట్లేదు. మనం తైవాన్ తోటి మిత్రత్వం పెంచుకుని వాళ్లకు మొత్తం డిప్లొమాటిక్ స్టేటస్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప వాళ్ళతోటి మనం రికగ్నైజ్ చేసి మనం భారతదేశంలో వాళ్ళకి వెసులుబాటు కలిగించినామంటే చైనా సీక్రెట్స్ అన్ని మన చేతికి వస్తాయి. సైబర్ వార్ చేయడానికి మనకు తైవాన్ తోటి కలిసి మనం పోరాడగలిగితే, అంటే భారతదేశానికి పాకిస్తాన్ ఎలాగో చైనాకు తైవాన్ అటువంటిది. ఒకటే భాష, ఒకటే సంస్కృతి, ఒకటే జాతి. కాబట్టి తైవాన్ మనకు మిత్రుడుగా ఉన్నప్పుడు చైనాను మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. అప్పుడు భారతదేశం మీద వాడు ఏమైనా చేయడానికి 10 సార్లు ఆలోచన చేస్తుంది చైనా. అలాగే టిబెట్కి సంబంధించి ఇప్పుడు దలైలామా గారు చనిపోతే నెక్స్ట్ ఏంటి అన్నది ఇష్యూ ఉన్నది. కాబట్టి ఆ విషయంలో చైనా నిర్ణయం తీసుకోకుండా భారతదేశంలో ఉన్న టిబెటన్లు భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేటువంటి ఒక క్లియర్ కట్ పాలసీ భారతదేశానికి ఉండాలి. అలాగే టిబెట్ని మెల్లిగా ఓపెన్ అప్ చేయాలి. అమెరికా ఎప్పుడైతే ఓపెన్ అప్ చేసిందో, టిబెట్ యొక్క స్వతంత్రం గురించి వాళ్ళు రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, అటువంటి చర్యలు మనం కూడా చేయాలి. అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా చేయకపోవచ్చు, మేబీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళు మెల్లిగా టిబెట్కి స్వతంత్రం ఉండాలి అని మనం కూడా వాళ్ళు టిబెటిన్ ఇండిపెండెన్స్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టాలి. టిబెట్ ప్రశ్న ఎప్పుడైతే మనం లేవనెత్తామో అది చైనాకి చాలా ఇబ్బందికరమైన విషయం.
ముందర ప్రగల్భాలు చాలా పలుకుతారు కానీ చైనీస్ ఎంబసీ ముందు డెమాన్స్ట్రేట్ చేయడం, చైనీస్ ఎంబసీకి వ్యతిరేకంగా మనం నినాదాలు తీయడం, అలాగే మనం సోషల్ మీడియాలో తీసుకురావడం, క్యాంపెయినింగ్ కనుక టిబెట్ కి సపోర్ట్ చేస్తూ చేశామంటే అది చైనాని కట్టడి చేసేటువంటి చర్యలో ఒక చాలా కీలకమైన భూమికని అది చేయగలదు. అలాగే నేను చెప్పాను ఇందాక క్వాడ్కి సంబంధించి ఏదైతే మనకు ఈ జపాన్, ఆస్ట్రేలియా, అలాగే మన అమెరికా, ఈ ముగ్గురు భారతదేశంతో కలిసి మనం చేస్తున్నాము. యుద్ధ విన్యాసాలు ఆల్రెడీ మొదలు పెట్టాము. సౌత్ చైనా సీలో మనం పెట్రోలింగ్ మొదలు పెట్టాలి. మన విక్రమాదిత్య కావచ్చు, మన నావికా దళంకి సంబంధించిన ఇంకా ఇతరత్ర ఏమున్నాయో సబ్మరైన్స్ కావచ్చు, సౌత్ చైనా సీలో మనం వెళ్ళి జపాన్కి వెళ్ళడము, ఆస్ట్రేలియాకి వెళ్ళడము, ఇటువంటివన్నీ మనం యుద్ధ విన్యాసాలు చేస్తూ వాళ్ళ యొక్క బ్యాక్ యార్డ్ అంటాం, వాళ్ళ సముద్రాల్లోనే మనం వెళ్ళి వాళ్లకు మనం చేతావిని మనం కనుక వాళ్ళని బెదిరించకపోతే వాళ్ళు మనల్ని బేఖాతరు చేస్తారు. అలాగే చైనీస్ పిఎల్ఏ అన్నది మనకు ఇక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ తర్వాత అలాగే పాక్ ఆక్రమణ మీద జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అంటే మీర్పూర్, ముజాఫరాబాద్, కోట్లీ ఈ ప్రాంతంలో వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకొని రమారమి అంటే ఒక 15 నుంచి 20 వేల పిఎల్ఏ ఆర్మీ అంటే పాక్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా వాళ్ళ యొక్క సైనికులు వచ్చి అక్కడ స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నారు. అంటే మనకు చైనానే కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా చైనీస్ ఆర్మీ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. దాని యొక్క ఇంటెలిజెన్స్ ఫోటోగ్రాఫ్స్, దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజరీ ఇవి మనం బహిర్గతం చేసి చైనాకి మనం డిప్లొమాటిక్ గా ప్రొటెస్ట్ చేయాలి. మనం దాన్ని యుఎన్ఓలో దాని మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. చైనాని ఒత్తిడి చేసి చైనాని ఎండగట్టేటువంటి ప్రక్రియ, మీరు పాకిస్తాన్ లో మా భూభాగమైనటువంటి పాకిస్తాన్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిన ప్రాంతంలో మీరేం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని మనం నిలదీయడం మొదలు పెట్టాలి. ఏదో ప్రైవేట్ గా కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం కాదు. మీరు ఇక్కడ వచ్చి మేము దీన్ని ఎప్పుడో అప్పుడు వెనక్కి తీసుకుంటాం, ఇది మా భూభాగం, అక్కడ మీ సైన్యం వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు అని మనం ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అలాగే మనకు కొన్ని అనవసరమైన వస్తువులు చైనా నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి మీద టారిఫ్స్ పెంచాలి. సరే, టెక్నాలజీ పరంగా వాళ్ళని వదిలేసి ఈ రోజు మనం కొత్తగా మనం భారతదేశంలో స్టార్ట్ చేసుకొని వాళ్ళని బ్యాన్ చేస్తామని మనం చెప్పలేము. మన కంప్యూటర్ చిప్స్ కావచ్చు, లేదా మన సెల్ ఫోన్స్ కావచ్చు, ప్రపంచానికే రమారమి 70% సెల్ ఫోన్లు అన్ని కూడాను అక్కడి నుంచే వస్తున్నాయి, చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి రేపు పొద్దునే చైనాని మనం తీసి పారేసేటువంటి ప్రక్రియ మనం చేయలేము. సోనం వాంగ్చుక్ ఎవరైతే మన లదాఖ్ లో ఆయన వీడియోస్ అందరూ చూసే ఉంటారు. చైనాని మనం బ్యాన్ చేద్దాం, చైనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈ రోజే తీసేద్దాం, ఒక వారం రోజులు అవన్నీ తీసేద్దాం. తర్వాత చైనీస్ సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక సంవత్సరంలో మనం తీసేద్దాం. అంటే ఈ రోజు తీయడం కష్టం, 20-30 వేలు పెట్టి కొన్న సెల్ ఫోన్ ని మనం తీసేయడం అంటే చాలా కష్టం. కాబట్టి కొంత టైం ఇచ్చి మన ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా దాన్ని కొద్దిగా క్యాచప్ చేసేటువంటి సమయం వాళ్ళకి ఇచ్చి వాటిని కూడా చేంజ్ చేద్దాం. ఇటువంటివి ఆయన చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనవసరమైనవి, ఆఖరికి మన గణేశుడు, షిర్దీ బాబా విగ్రహాలతో సహా చైనా నుంచి మ్యానుఫ్యాక్చర్ వస్తున్నాయి. ఏం మనం చేసుకోలేమా? అవి మనకు వచ్చేటువంటి ప్లాస్టిక్ పూల్ కావచ్చు, బొమ్మలు కావచ్చు, క్రాకర్స్ కావచ్చు, అంటే భారతదేశంలో తయారయ్యేటువంటి కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. మనకు నెయిల్ కట్టర్స్, ఆఖరికి మనం ఆడుకునేటువంటి ప్లేయింగ్ కార్డ్స్, పత్తాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చైనా నుంచి వస్తున్నాయి. ఇవి మనం మానేయలేమా? నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ మీద మనం ప్రజలందరూ బ్యాన్ చేయాలి. ఆయన అన్నారు బుల్లెట్ వర్సెస్ వ్యాలెట్ అన్నారు ఆయన, సోనం వాంగ్చుక్. అంటే మనం దాని మీద ఖర్చు పెట్టడం మనం మానేయాలి. భారత ప్రభుత్వం కూడా దాని మీద టారిఫ్ ఇంక్రీజ్ చేయాలి. అలాగే మనకు చైనా భారతదేశాన్ని భయపడేది ఒకటే ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో భారతదేశానికి సర్వాధికారాలు ఉన్నాయి. మనల్ని ఛాలెంజ్ చేసే స్తోమత చైనాకు లేదు. ఈ విషయం 1962 యుద్ధంలో కనుక జవహర్లాల్ నెహ్రూ గారు కనుక కనుక్కొని దీన్ని కనుక ఆయన నిజంగా వాడుకోగలిగి ఉంటే చైనా మొత్తం భూభాగం కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉండేది. అది మనం వాడుకోలేదు ఈ రోజు దాకా. దాన్ని వాడుకోవడం మొదలు పెట్టాలి. అది ఏంటి అంటే అండమాన్ నికోబార్ దీవులలో అన్నిటికంటే దక్షిణమైనటువంటి పాయింట్ ఏది ఉందంటే దాని పేరు ఇందిరా పాయింట్ అంటారు. అంటే మొత్తం భారత భూభాగంలో మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో కన్యాకుమారి అన్నిటికంటే దక్షిణంలో ఉన్నది. కానీ భారతదేశానికి సంబంధించి ఇందిరా పాయింట్ ఇంకా అంతకంటే మన ఏదైతే 0 పాయింట్ మన ఈక్వేటర్ ఉన్నదో దానికి దగ్గరగా ఉన్నటువంటి పాయింట్. ఇందిరా పాయింట్ నుంచి ఇండోనేషియాకి సంబంధించిన అచీ ప్రావిన్స్ మధ్యలో రమారమి ఒక 30-40 కిలోమీటర్ల విస్తీర్ణం గల సముద్రం ఉన్నది.
ఈ సముద్రం గుండానే చైనాకు సంబంధించి ఆల్మోస్ట్ 80-90% ట్రేడ్, అంటే అమెరికా కాకుండా మన ఆఫ్రికా, యూరోప్, తర్వాత ఆసియాకి సంబంధించి, అంటే మన మిడిల్ ఈస్ట్ కి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ట్రేడ్ కావచ్చు, ఇదంతా కూడా ఈ 30-40 కిలోమీటర్ల సముద్రం నుంచే వెళ్తుంది. వాళ్ళ నావలన్నీ అక్కడి నుంచే వెళ్తాయి, వాళ్ళ షిప్స్ అన్ని అక్కడి నుంచే వెళ్తాయి, అన్ని అక్కడి నుంచే వెళ్తాయి. అక్కడ మన నేవల్ హెడ్ క్వార్టర్స్, అండమాన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నది అక్కడ ఇందిరా పాయింట్ దగ్గర. ఎప్పుడైతే చైనీస్ షిప్స్ అన్నింటినీ మన సైనిక చర్యలతోటి మన నేవల్ ఫ్రిగేట్స్ అని వాళ్ళ వెంటాడుతూ మనం వెళ్ళడం చేస్తామో, వాళ్ళకు ఒక సంకేతం పంపిస్తున్నాం. అంటే రేపు నువ్వు కనుక టిబెట్ లో కానీ, లేదా అరుణాచల్ ప్రదేశ్ లో కానీ, లద్దాఖ్ లో కానీ ఏదైనా దుశ్చర్య చేస్తే, ఇక్కడి నుంచి వెళ్ళే నీ మొత్తం నావికా ఏదైతే మన నావిగేషన్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో దీన్ని మొత్తం కట్టడి చేస్తాము. 80-90% ట్రేడ్ ఇక్కడి నుంచి వెళ్తున్నది మొత్తం మేము ఆపేయగలము అని వాడికి సంకేతం పంపించాలి. అది ఎప్పుడైతే బెదిరిస్తామో చైనా దానికి అర్థమవుతుంది. అందుకనే మనకు వ్యతిరేకంగా హంబన్ తోట కావచ్చు, గ్వాడర్ కావచ్చు, ఇటువన్నీ పెట్టుకుంటున్న స్థావరాలు. అయినా కానీ భారతదేశం మనకు అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ చైనా మనం ఏం చేయలేదు. అక్కడ మనం కట్టడి చేసినామంటే కొన్ని వేల కిలోమీటర్ల సముద్రంలో వాళ్ళు వచ్చి మనల్ని ఎదుర్కొనేటువంటి స్తోమత వాళ్ళకి లేదు. కాబట్టి అక్కడ వాళ్ళని కనుక మనం చికెన్ స్నేక్ అంటాం, వాళ్ళ గొంతు పట్టుకునేటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. అక్కడ మనం కనుక వాళ్ళకి ఇప్పుడు ఏం చేయక్కర్లేదు. వాళ్ళు వెళ్తున్న షిప్స్ కి మనం దగ్గరగా వెళ్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టామంటే ఒక నెల రోజుల్లో వాళ్ళకి అర్థమవుతుంది భారతదేశం ఇక్కడ ఏదో చేయగలదు అని భయపడతారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఓపెన్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆత్మ నిర్భర్ భారత్ అన్నారు. అంటే చైనా పేరు చెప్పలేదు, చైనా పేరు చెప్పకుండా ఒక పిలుపునిచ్చారు. మనం అందరం కూడాను మెల్లిమెల్లిగా చైనాని ఎదుర్కోవాలి. మనం $2.6-2.8 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే, వాళ్ళు $12-14 ట్రిలియన్, మనకంటే 6-7 రెట్లు మనకంటే పెద్దవాళ్ళు. వాళ్ళని ఎదుర్కోవాలంటే కనుక మనం ఎకనామిక్ బలం మన కనుక రాలేదంటే వాళ్ళని అంత స్థాయిలో ఎదుర్కొనే కెపాసిటీ మనకు ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మన డిపెండెన్సీ తగ్గించుకొని మన యొక్క స్ట్రెంగ్త్ మనం పెంచుకోగలిగినామంటే వీళ్ళని ఎదుర్కోగలం. సో చైనా చేస్తున్న దుశ్చర్యల గురించి మనం ఇంతవరకు చర్చించుకున్నాము. ఏదో అక్కడ సైనికుడు ఏదో చేస్తాడు, ప్రభుత్వం ఏదో చేస్తుంది అనే దానికంటే కూడా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా మనం మర్చిపోరాదు. మనం చైనాని ఎదుర్కోవాలంటే యుద్ధం అన్నది ఒక సైన్యం ఒకటే చేయదు, దేశం అంతా చేస్తుంది. కాబట్టి చైనాని ఎదుర్కోవడానికి సైనికులు, ప్రభుత్వమే కాదు మనమందరం కూడా ముందుకు రావాలి అని మనం గుర్తించుకోవాలి. నేను ఇక్కడతో ఆపుతాను, తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం తీసుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ గేదర్జీ, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ చాలా తెలియని విషయాలు ఎన్నో చాలా చక్కగా చెప్పారు. అంటే ట్రంప్ చేశారు, మన భారతదేశం ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ అడుగుతున్న సమయంలో భారతదేశం యొక్క ఏమేమి చేయాలనేవి కూడా చాలా విపులంగా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మనం ఒక 10-15 మినిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం సార్. ఇందులో భాగంగా ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీ స్క్రీన్ మీద రేజ్ హ్యాండ్, మన మోర్ ఆప్షన్లో రేజ్ హ్యాండ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు లైవ్లోకి వస్తారు. సో దట్ నేను మిమ్మల్ని లైవ్లోకి తీసుకొని క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు అడగండి. ఈ లోపల మా డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, సే ఫ్యూ వర్డ్స్ ఆన్ ది సెకండ్ సార్. సార్ లక్ష్మీనారాయణ గారు వచ్చారు సార్. అయ్యా నమస్తే లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. నమస్తే రాజభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం అండి. గిరిధర్ మామిడి గారు ఈరోజు చాలా కూలంకషంగా, సమగ్రంగా చైనా ఇష్యూను మన ముందు ఉంచారు. వారి అనుభవం, ఎంతో మందితో డిస్కషన్ చేసిన అనుభవం, ఇంటర్వ్యూ చేసిన అనుభవంతో చాలా పాయింట్ బై పాయింట్ చెప్పడం జరిగింది. నిజానికి క్లిష్ట పరిస్థితుల్లో మనం వ్యక్తిగతంగా ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్, పర్సనల్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనం మన డే టు డే వ్యవహారం నడుపుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు కూడా ప్రజ్ఞాభారతి
తరఫున వారు దాదాపు 66-67 జూమ్ కాల్ మీటింగ్స్, చాలా మంది విజ్ఞులతోటి, అనలిస్ట్ తోటి, తర్వాత యాక్టివిస్ట్ తోటి వారు జరపడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన కార్యము. అట్లాగే మన కరీంనగర్ ప్రెసిడెంట్ నిరంజనాచారి గారు కూడా చాలా గట్టి ప్రయత్నం చేశారు. ఇది 37, 38, 31 అండి, 41 మేము రెండు కలిపితే దాదాపు 100 సెంచరీ క్రాస్ అయిపోయింది. 107 సో ఇదంతా అభినందనీయమైన విషయాలు ఇవి. ఇద్దరిని కూడా నేను మన ప్రజ్ఞాభారతి టీమ్ ను అభినందిస్తున్నాను. కరీంనగర్, హైదరాబాద్ అందరినీ కూడా. తర్వాత దీని నుంచి మనం షుడ్ ఆల్సో లుక్ అహెడ్ with a lot of positivity and also plan well in advance, and I'm expecting to see similar successes in near future. Thank you very much. Thank you, sir. Thank you very much. Now I request VV Lakshmanarayana garu say few words on this occasion, sir. ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్ చాలా తెలుసు, కొంచెం మీ నాలెడ్జ్ కొంచెం మాకు షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ నిరంజన్ గారు, తర్వాత రాజభాస్కర్ రెడ్డి గారు, తర్వాత కరీంనగర్ ప్రజ్ఞాభారతి సభ్యులందరికీ, ముఖ్యంగా గిరిధర్ మామిడి గారికి నేను ఖచ్చితంగా చాలా కృతజ్ఞతలు నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే కోవిడ్ మొదలైన దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు రోజు 5 గంటలకు ఆయన అనేక మంది వక్తలను తీసుకొచ్చి అనేక విషయాలని మనందరికీ కూడా పరిచయం చేశారు. పరిచయం చేస్తున్నా కూడా ఆయన ఇంట్రొడక్షన్ కంపేర్ చేయడము, తర్వాత వచ్చేసి క్లారిఫికేషన్స్ తీసుకురావడం. ఇట్ వాజ్ వండర్ఫుల్లీ డన్ ప్రోగ్రామ్ గిరిధర్ గారు, ఆన్ మై ఓన్ బిహాఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజ్ఞా భారతి. అండ్ ఐ మీన్ రియలీ వీఆర్ ఆల్ ఇండెప్టెడ్ టు యూ. మీరు చేసిన కృషి, మీరు చేసిన ఇది కూడా, ఎందుకంటే ఈ ఇండివిజువల్ గా కూడా మాకు అనేక విషయాలు తెలిసాయి. తర్వాత వచ్చేసి భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక భారతీయ పౌరుడిగా మనం ఏం చేయాలి అన్న మన కర్తవ్యాన్ని కూడా మీరు తట్టి లేపారు అందరిది. అది ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ యాక్చువల్ గా. ఈ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్ అంటాం, నిజంగా మీ ద్వారా మేము చూసే అవకాశం మా అందరికీ దొరికింది. మీ యొక్క విశేషమైన అనుభవంతో, ముఖ్యంగా మన బార్డర్ ఇష్యూస్ కానీ, తర్వాత చైనాలో ఉన్న ఇష్యూస్ కానీ, మొన్న ఐ థింక్ టీవీలో కూడా మీరు మాట్లాడారు. ఐ థింక్ 10 టీవీలో కూడా మీరు ఈ చైనా విషయం గురించి సవిస్తరంగా మాట్లాడడం జరిగింది. అందువల్ల భారతీయులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం ఈ కోవిడ్ సమయంలో అనేక మంది చేసే అవకాశం కూడా మనకు దొరికింది. కాబట్టి దీంతో ఇక్కడతో మనం మర్చిపోకుండా దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ప్రజల్లో చైతన్యాన్ని ఎలా కలిగించాలి అన్నది ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా చైనా విషయంలో ఏదైతే మీరు ఈరోజు తెలియజేశారో, తర్వాత వచ్చేసి ఈ దీంట్లో మన ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ప్రధానమంత్రి గారు అన్నారో, నిజంగా మనం అంతా కలిసి ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి ఒక ఉద్యమం లాగా దీన్ని తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకు ఈ భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, ముఖ్యంగా మన యువతరాన్ని కూడా ఈ వాళ్ళను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చడం, ఇదంతా ఒక మంచి ఆపర్చునిటీ మనకు. ఈ ఆపర్చునిటీని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఐ మీన్ మీరు ఈ ప్రజ్ఞాభారతి కరీంనగర్ లో వచ్చి చేసిన ప్రసంగం గాని, తర్వాత మన హైదరాబాద్ ప్రజ్ఞాభారతి నుంచి కూడా చేసిన అనేక అంశాలు, నేను యాక్చువల్ గా 2 నోట్బుక్స్ నాది నిండిపోయి ఆ మొత్తం నోట్స్ తయారు చేసుకునే దాంట్లో. అంటే మనం ఎప్పుడు ఏ వ్యక్తుల గురించి అయితే మనం ఈ సబ్జెక్ట్ లో వీళ్ళు అథారిటీ అనుకుంటామో అటువంటి వ్యక్తులను మీరు తీసుకొచ్చారు. యాక్చువల్ గా మీ సెలెక్షన్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్సో ఐ మీన్ ఐ షుడ్ అప్రిషియేట్ అండి. ఆ ఇండివిజువల్ ఫీల్డ్స్ నుంచి మీరు తీసుకొచ్చి ఒక ఇష్యూని రైట్ ఫ్రమ్ బిగినర్ కు చూసి ఫైనల్ గా ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చే వరకు కూడా మీరు చేసిన కృషికి మరొకసారి నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజభాస్కర్ రెడ్డి గారికి కూడా ఈ విధమైన ప్రజ్ఞాభారతిని బాగా యాక్టివేట్ చేసి ఆయన ఈ కోవిడ్ సమయంలో చేసిన కృషి కూడా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి గిరిధర్ గారు మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు అభినందనలు. థ్యాంక్ యూ.
జై హింద్, sir. భారత్ Thank మాతా you. కీ జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ సార్. మీరు మాట్లాడుతుంటేనే మాకు ఒక కొత్త ఉత్తేజం వస్తుంది సార్. మీ మాటలో ఉన్న గాంభీర్యమే మాకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా రిక్వెస్ట్ మల్లికార్జున్ రావు క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నారు సార్. తను నమస్కారం గారు. నమస్తే అండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మాకు లాక్డౌన్ పీరియడ్ లో చాలా నాలెడ్జ్ చేసినట్టుగా చేశారు. చాలా తెలియని విషయాలు చాలా స్పీకర్స్ తో చేయించారు. వెరీ గ్రేట్. వెరీ అప్రిషియేట్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై యు అండ్ grateful to the eminent speakers also who participated. ఇప్పుడు చైనా గురించి కూడా మీరు చాలా అద్భుతంగా చాలా డీటెయిల్ గా చెప్తూ వచ్చారు. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్. మల్లికార్జున గారు, మీరు ఇది దగ్గర పెట్టుకొని మాట్లాడగలరా? కొద్దిగా వాయిస్ వినపడట్లేదు. వాయిస్ కొంచెం క్లారిటీ లేదు సార్, కొంచెం దగ్గర పెట్టుకోండి స్పీకర్. సార్ ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. కొద్దిగా బెటర్ అండి. ఇప్పుడు చైనా గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్, చాలా డీటెయిల్ గా చెప్పారు. మనకు అంతఃశత్రువులు తర్వాత బాహ్య శత్రువులు మనకు భారతదేశం చుట్టూరు ఉన్నారు, లోపల కూడా ఉన్నారు. ఈ 70 years గా మనం యాక్చువల్ గా మనం వీఆర్ రాదర్ అవర్ కంట్రీ వైపు నుంచి చూస్తే ఇగ్నోర్డ్, వీఆర్ ఆల్ ఇగ్నోర్డ్. అంటే కంట్రీ ఇంట్రెస్ట్ కూడా తీసి పక్కన పెట్టేసి మనకు చాలా అన్యాయం జరిగిపోయింది. మనం ఇంతవరకు కూడా మనం యాక్చువల్ గా ఎప్పుడైనా సరే నేను వార్తల్లో చూస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఏదో మనకు మన మీదకి వాడు వస్తే దండయాత్ర చేస్తే మనం దాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది తప్పితే మనకి మనం ఎదుర్కోవడం అనేది ఇంతకుముందు చెప్పారు. మనటువంటి టెండెన్సీ మనకు లేదనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అతి దేవభవ ఇటువంటి కొన్ని ఉన్నాయి, మనకు నామ్స్ ఉన్నాయి. తర్వాత శత్రువులను మిత్రులను ఒకటిగా చూడటము, ఇటువంటివన్నీ మనం వాటి మీద మనం ఆ విలువల మీద ఆధారపడుతున్నాం కాబట్టి బహుశా అటువంటి మనం చేయట్లేదు. ఈ దేశంలో జరిగినటువంటి మన దాడి కానీ బ్రిటిష్ వాళ్ళు రావడం కానీ ఇదంతా కూడా మనం అతి దేవభవాన్ని పద్ధతిలో మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసి మనం ఉంచుకున్నందు వల్లే మనం నష్టపోయాం చాలా వరకు. అయితే ఇప్పుడు నేను అడగబోయిన క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు ఇంత జరుగుతుంది, మనకు కంట్రీ చుట్టూరు మన బార్డర్ చుట్టూరు మనకు శత్రువులు ఉన్నారు. అయితే ఈ మనం కన్సాలిడేటెడ్ గా వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి మనలో కూడా అందరిలో భారతీయులు కూడా ఒక కన్సాలిడేటెడ్ భావన, దేశభక్తి భావన అనేది ప్రతిరూపాలంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీరు ఇంతకుముందు కొన్ని చెప్పారు, ఇటువంటి యాక్షన్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విధంగా పోతే బాగుంటుంది అనేది, మన ఫారెన్ పాలసీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది మీరు చెప్పారు. అయితే ఎంత చెప్పినా కూడా మనకు ప్రజల్లో మీరు ఇంతకుముందు మనం చైనా వస్తువులు వాడకూడదు అనే విషయం గురించి కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. టైం తీసుకొని ఒక్కొక్కటి గ్రాడ్యువల్ గా చేసుకుంటూ పోవాలని. అయితే ప్రజల్లో ఈ భావన అనేది చాలా పూర్తిగా ఏర్పడి ఉంటే ఇటువంటి పనులు కూడా సక్సెస్ కావు. అది ఆ భావన అనేది ఒక చైనా వస్తువుల విషయంలోనే కాదు, దేశభక్తి విషయంలో ఏ విధంగా మనం ముందుకు పోగలము? దేశభక్తి అనేది ప్రజల్లో అందరిలో కూడా సామాన్యులు కూడా అది రగులుకోవాలి. అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీరు కొంచెం ఏమైనా సజెస్ట్ చేయగలరా? ఎందుకంటే మనం నార్మల్ గా బయట చూస్తున్నాం కానీ బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి సార్. అదే సార్, ప్రజల్లో దేశభక్తి భావన కన్సాలిడేట్ కావాలి. అంటే వీఆర్ ఫర్ ద నేషన్ అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ టైం, అట్ ఎనీ మూమెంట్, అట్ ఎనీ డిఫికల్టీ వీఆర్ విత్ ద నేషన్ అనేది ఆ భావన ప్రజల్లో ఎక్కువగా లేనట్టుగా నాకు చూస్తుంది. సంఘ ఎప్పటి నుంచో పనిచేస్తుంది, స్టిల్ వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. ఆ భావన కన్సాలిడేట్ కావడానికి ఏమన్నా ఇంకొక మార్గం ఏమైనా ఉంటుందా మనకు? ఒక విషయం అండి, మనం ఏమి లేదు అని మనం అనుకోవడం ఒక ఎత్తు, కానీ మనం ఇదివరకు ఉన్న పరిస్థితిలో లేవు. ఇదివరకు మనకున్నటువంటి డిస్కనెక్టెడ్, అంటే దీంతో మనకు సంబంధం లేదు అన్నటువంటి ధోరణి కూడా తగ్గింది. దేశభక్తి అన్నది పెరిగింది. మనం పాజిటివిటీ కూడా చూడాలి. మనం ఎక్కడ చూసినా కానీ దేశం పట్ల మనకు ఒక విధమైన, మీరు సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా కానీ దేశం పట్ల ఒక విధమైన ప్రేమ, అనురాగం, దాని యొక్క గొప్పతనం మీద ఇది పెరుగుతూ వచ్చింది మెల్లిమెల్లిగా. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కనుక వాళ్ళని ఖండిస్తూ వాళ్ళ వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్స్ చేయడం కావచ్చు, వాళ్ళ మీద మెసేజ్లు పెట్టడం కావచ్చు, ఇది దేశ విద్రోహమైన చర్య అని వాళ్ళని వేలువెత్తి చూపించడం దగ్గర నుంచి జరిగినాయి. ఇదివరకు మనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు మనకు, ఎందుకు ఇదివరకు న్యూస్ రీడర్స్ కావచ్చు, వాళ్ళందరూ చాలా గొప్పగా వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏకతరఫాగా వాళ్ళు ఏం చెప్తే అది వింటూ వచ్చాం మనం. ఇప్పుడు వాళ్ళు ఒక ట్వీట్ చేశారంటే కింద 2000 ట్వీట్లు వాళ్ళకి వ్యతిరేకంగా ఎంతో మంది యువకులు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు
ఈవెన్ ఆర్ఎస్ఎస్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దేశం గురించి స్పందిస్తున్నారు. సో ఒక మూవ్మెంట్ జరుగుతున్నది, మనం ఇది అబ్జర్వ్ చేయట్లేదు. మనకి ఏమవుతుందంటే న్యూస్ పేపర్లలోనూ లేదా మనం ఉన్నటువంటి టీవీ ఛానళ్లలో దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కావచ్చు, లేదా ఇటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటి మాత్రమే హైలైట్ చేస్తారు వాళ్ళు. నెగటివిటీ మాత్రమే హైలైట్ చేస్తారు. పాజిటివిటీ ఎవరికి తెలియకుండా ఒక విధమైన దేశభక్తి అన్నది ప్రజల్లో వస్తున్నది అని అర్థం చేసుకోవట్లేదు. అది కనుక జరగకుండా ఉంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు కాదు. 303 సీట్లు ఆయనకు వచ్చినాయి అంటే కనుక దేశభక్తి అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తున్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి అది ఏది లేదు అనడం తప్పు, కానీ మీరు చెప్పింది పాయింట్ కరెక్ట్. కొంత ప్రజల్లో ఇప్పటికి కూడా అవగాహన లేదు. మార్కెట్కి వెళ్ళాడంటే ఏదో కొనుక్కోవాలి, అన్నిటికంటే ఏది తక్కువ ధర ఉందో అది కొనుక్కుంటాడు అంతే వాడు. సో అది వాడికి కావాలి. ఇప్పుడు మనం ఏదో ఇంట్లో నేను ఒక గ్రైండర్ కొనుక్కోవాలి, గ్రైండర్ నాకు ఏదో బజాజో సుమీతో ఇవన్నీ 3,000 రూపాయలు ఉంటే నాకు చైనీస్ వాడు 1,000 రూపాయలకి ఇస్తున్నాడు. నా స్తోమతకు తగ్గట్టు నేను కొనుక్కుంటాను. కాబట్టి అతన్ని మనం తప్పు పట్టడానికి వీలేదు. అని దేశభక్తి లేదు అనకూడదు, తప్పది. దానికి కారణాలు వెతకాలి. మనం ఎందుకు మనం 1,000 రూపాయలు మనం తయారు చేయలేకపోతున్నాం? వాడు అంత దూరం నుంచి ఇంత దూరం తీసుకొచ్చి 1,000 రూపాయలకి అమ్మగలుగుతున్నాడు అంటే వాడిలో ఏమి గొప్పతనం ఉన్నది, మనలో ఏమి లేనితనం ఉన్నది అర్థం చేసుకోవాలి. దాన్ని మనం అటాక్ చేయాలి, కానీ ఆ కొంటున్న వ్యక్తిని మనం అనరాదు. సజెస్ట్ చేయొచ్చు, అయ్యా మన ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, 1000 కాదు 1,200 1,300 ఏదైనా ఉందంటే కనుక అది కొనుక్కో, 200 ఎక్స్ట్రా పెట్టు దేశం కోసం, పర్వాలేదు. కానీ ఒకటేసారి 3,000 ఉందనుకోండి, 3,000కి 1,000 రూపాయలకి మరి ఎలా అతన్ని ఆపగలం మనం? సెల్ ఫోన్ల పరిస్థితి అంతా అంతే. వాళ్ళ సెల్ ఫోన్లు చాలా చీప్ ఉన్నాయి, మీరు కొనొద్దు అంటే ఎలాగూ? ఈరోజు పాకి పని చేసేవాళ్ళు, వీధులు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. సో మనం అటువంటి పరిస్థితికి వచ్చామా? 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ ముందర కంటే ఈరోజు మనం కొంచెం మెరుగైన పరిస్థితే ఉన్నాం. మనం భారతదేశంలో తయారవుతున్నాయి కొన్ని, కానీ అంత స్తోమత ఇంకా మనకు లేదు. అంత విస్తృతంగా ప్రొడక్షన్ చేసేటువంటి స్తోమత లేదు మనకు. కాబట్టి మనం దీన్ని ఆచి తూచి వ్యవహరించాలి. చైనాని మనం ఎదుర్కోవాలి. చైనీస్ వ్యక్తుల పట్ల మనకు ద్వేషం ఉండరాదు. ఎందుకంటే చైనీస్ సివిలైజేషన్ కి భారత సివిలైజేషన్ కి దగ్గరి అవినాభావ సంబంధం ఉంది. వాళ్లకు నాగరికత చాలా మటుకు మనం నేర్పించాం. ఇక్కడి నుంచి మన మునులు ఋషులు లాంటి వాళ్ళు, అంటే ఎవరైతే బాగా తెలిసిన ద్రష్టలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేర్పించడం జరిగింది. వాళ్ళకి యుద్ధం కూడా వాళ్ళకంటే ఇదివరకు కుంగ్ఫూలు కావచ్చు, కరాటేలు కావచ్చు, ఇటువంటివి ఇక్కడ నుంచి కలారి పైయట్టు మనమే వెళ్ళి నేర్పించాం. వాళ్ళకు చాలా మటుకు ఆయుర్వేదం సంబంధించి నేర్పించాం. వాళ్ళకు ధ్యానం, యోగం ఇటువంటివి చాలా నేర్పించాం. కాబట్టి చైనీస్ ప్రజలు మన శత్రువులు కాదని అర్థం చేసుకోవాలి. చైనీస్ ప్రజలు తయారు చేస్తున్నటువంటి వస్తువులను మనం నిషేధించక్కర్లేదు, కానీ చైనీస్ ప్రభుత్వం ఉన్నదే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీని మనం వ్యతిరేకించాలి. కాబట్టి మనం వీలైనంత వరకు మన ప్రత్యామ్నాయం భారతదేశంలో తయారయ్యేటువంటి ప్రక్రియ మనం చేయాలి. ఏం చేయగలం దాన్ని మనం ఆలోచించాలి. కాగరి ప్లేయింగ్ కార్డ్స్ దగ్గర నుంచి మీకు బొమ్మల దగ్గర నుంచి లైటర్స్ దగ్గర నుంచి వాళ్ళ మీద భారతదేశంలో లేవు అవి. ఇది ఆలోచించాలి. సో మనం ఏం చేయగలం అనేది మనం చేద్దాం, కానీ అది కొంటున్న వాడిని మా పట్ల మనం ద్వేషం పెంచుకోవద్దు. చైనీస్ ప్రజల పట్ల మనం ద్వేషం పెంచుకోవద్దు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కొలాప్స్ అయిపోయి చైనా మళ్ళీ నార్మల్ డెమోక్రసీగా వచ్చిన రోజు ఆ ప్రజలు మన వాళ్ళే. మనం వాళ్ళ సాంస్కృతికంగా ఈ రెండు దేశాలే ఇస్లామిక్ కావచ్చు, ఇస్లామీకరణ కావచ్చు, క్రైస్తవీకరణ కావచ్చు, దీని నుంచి తప్పించుకోగలిగినట్టు 2 సంస్కృతులు ఏమన్నా అంటే ఈ 2. కాబట్టి దాన్ని మర్చిపోరాదు. థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ రామ్ కుమార్ గారు. అయ్యా గిరిధర్ గారు నమస్కారం అండి. అయ్యా నమస్తే సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతానండి. నా ఉద్దేశం ప్రకారంగా చైనా దేర్ అప్రోచ్ ఈజ్ టు మేక్ షూర్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ కౌన్సిల్ కి చైర్మన్ కింద మన డాక్టర్ హర్షవర్ధన్ గారు మొన్న ఎన్నికబడ్డారు. ఆయన మీద అమెరికన్ ప్రెషర్ విపరీతంగా ఉన్నది. ఈ చైనాని దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకోవాలి అన్ని దేశాలు అని. అమెరికా తరఫున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెరికా తరఫున ఉండకుండా ఇండియా కొంచెం చైనాకి సహాయం పడుతుందేమో అని ఆశతోటి బార్డర్ ప్రెషర్స్ చేస్తున్నారని అనుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 అయితే ఇప్పుడు చైనీస్ గుడ్స్ మనం బాయ్కాట్ చేయాలి, ఇది ఒక క్విక్ గా మనం మూవ్మెంట్ కానీ మొదలెడితే
నా ఉద్దేశంలో విల్ బి క్రియేటింగ్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వింగ్ దమ్. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న టెలిఫోన్ తాలూకు చిప్స్ అన్ని కూడా చైనాలోనే తయారయ్యాయి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈస్ వెరీ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనా. అమెరికా ఇస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. Indian economy definitely needs external funding in whatever form it is. సో ఇన్ని కారణాల వల్ల మనం ఏదో ప్రజల్లో ఇమోషన్స్ రేకెత్తించి చైనీస్ గుడ్స్ బాయ్కాట్ చేయడం అన్నది నా ఉద్దేశం ఇది అప్రోప్రియేట్ కాదేమో నాకు అనిపిస్తుంది. మరొకటి దృష్టిలో ఉంచుకోండి, 2021 అన్నది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ సంవత్సరం అది. ఎందుకంటే వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ సెంచరీ అని అవుతున్నది 2021 లో. అందుకని వాళ్ళకి ఎక్స్టర్నల్ అంబిషన్స్ బాగా పెరిగాయి. దీనివల్ల నా ఉద్దేశం ఏంటంటే మన తాలూకు ఇంపోర్ట్ చైనీస్ గుడ్స్ మీద మనం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనం పెంచితే ఆటోమేటిక్ గా ద కన్సంప్షన్ ఆఫ్ చైనీస్ గుడ్స్ విల్ రెడ్యూస్. అంతేగాని మన బాయ్కాట్ తాలూకు కాల్ ఇమోషనల్ కాల్ కింద అయిపోతుంది, ఎకనామిక్ కాల్ కింద అవదేమో నా మనసులో ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు హర్షవర్ధన్ గారి మీద ఒత్తిడి గురించి ఒకటి చెప్పారు, తర్వాత బ్యాన్ చైనీస్ గుడ్స్ వాలంటరీ బ్యాన్ గురించి మీరు చెప్పారు. ఈ 2 విషయాలు మీరు ప్రస్తావించారు. హర్షవర్ధన్ గారు ఈ రోజు డబ్ల్యూహెచ్ఓలో ఉన్న అమెరికా వెళ్ళిపోయింది, అమెరికా అక్కడి నుంచి విత్డ్రా చేసింది. ఏ ఏ దేశాలు అయితే చైనా పట్ల ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరాయో వాళ్ళందరి మీద, అంటే మేజర్ కీలకమైన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. చైనా, ఆస్ట్రేలియా దీనికి నేతృత్వం వహించింది. ఆస్ట్రేలియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్స్ 80% దాకా టారిఫ్స్ పెంచారు వాళ్ళ మీద. వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళ ఫార్మ్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటి అన్నిటి మీద 80% దాకా వాళ్ళు పెంచారు అన్నమాట. భారతదేశం కూడా దాంట్లో ఒక కీలకమైన పాత్ర వహించింది. అందుకే మన మీద కూడా వాళ్ళు ఇటువంటి చర్యలు లదాఖ్లో ఏమైనా చేస్తున్నారు. చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో, అది కూడా ఒక కారణం. డబ్ల్యూహెచ్ఓ అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి మీరు ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోవడానికి లేదు. ఈయన దానికి ప్రెసిడెంట్, దానికి ఇన్ఛార్జిగా వెళ్ళినా కానీ కూడా హర్షవర్ధన్ గారు అక్కడ కూటమిలో ఏం నిర్ణయిస్తారో అదే ఫైనల్ నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఈయన పట్ల ఒక బాధ్యత ఉన్నది, అమెరికా ఈయన నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నది. ఒకవేళ ఈయన కనుక అటువంటి భరోసా ఇచ్చి పారదర్శకంగా ఆయన దాని కనుక డబ్ల్యూహెచ్ఓ చేసి చూపించగలిగితే అప్పుడు మళ్ళీ అమెరికా డబ్ల్యూహెచ్ఓలో వచ్చే అవకాశం ఉన్నది. మనకి కావాల్సింది ఏంటంటే చైనాని కట్టడి చేస్తూ మిగతా దేశాలన్నీ కూడా కూటమిలు చేస్తున్నారు. ఇంగ్లాండ్ కూడా దీనికి ప్రాతిపదిక దాని ఒక ప్రపోజల్ పెట్టింది, D10 అని చెప్పి. డెమోక్రాటిక్ కంట్రీస్ 10 మంది కలిసి దీన్ని మనం ఎదుర్కొందాము అని చెప్పి ఒక సజెషన్ తీసుకొచ్చారు. సో దాంట్లో అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటువంటి 10 పెద్ద, జపాన్, పెద్ద మేజర్ డెమోక్రసీస్ అన్ని దగ్గరికి రావాలి అని చూస్తున్నారు. సో ఈ 10 డెమోక్రసీలు కలిసి డబ్ల్యూహెచ్ఓలో కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే హర్షవర్ధన్ గారికి దాని అధినేతగా ఆయన ఏమైనా చర్య తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. ఆయనకి సపోర్ట్ లేకపోతే కనుక అక్కడ ఆయన ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారని చూడాలి. అది వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సంస్థ కాబట్టి వ్యక్తి మీద మనం అన్ని ఆపాదించలేము. ఆ సంస్థలో ఉన్నటువంటి కరప్షన్ చైనా కంప్లీట్ గా దాన్ని కబ్జా చేసుకుంది కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కోగలరు అన్నది మన భారతదేశం చూపించగలిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ మనకి ఈరోజు ఉన్నది. చేద్దామని మనం హోప్ చేద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏం చేస్తారో వేచి చూడాలి. అంటే తమరు చెప్పింది మరొక చిన్న యాంగిల్ ఉన్నదండి. మొన్న ఉదాహరణకి ఈ తైవానీస్ చైనాని ఒక అబ్జర్వర్ కింద ఇన్వైట్ చేయడానికని అమెరికా ప్రతిపాదించిన తర్వాత వాళ్ళు ఇన్ఫార్మల్ గా చెక్ చేసుకుంటే బల్క్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ వేర్ సపోర్టింగ్ చైనా. అందుకని ఈ తైవానీస్ చైనాని ఇన్వైట్ చేయలేకపోయారు. ఓకే, సో అమెరికా ఉన్నా వెళ్ళిపోయినా కూడా చైనా వాదులు ఎక్కువ మంది ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో అన్న విషయం ఒకటి తెలిసింది. దానివల్ల ద రోల్ ఆఫ్ డాక్టర్ హర్షవర్ధన్ విల్ బికమ్ వెరీ క్రిటికల్. అది నేను చెప్పదలుచుకున్నది. క్రిటికలే కాదు, నేనేమంటానంటే అసలు యునైటెడ్ నేషన్స్ సంబంధించి వాళ్ళ సంస్థలన్నీ కూడా నీరు గారిపోయినాయి. అన్ని మోరల్లెస్ చైనా హస్తగతం అయిపోయినాయి. అర్థం చేసుకోవాలి. యుఎన్ హస్ ఫెయిల్డ్. అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం పాపులర్ సేయింగ్ ఉంది కదా, కింగ్ ఇస్ డెడ్ లాంగ్ లివ్ ద కింగ్ అంటాం కదా. యుఎన్ ఇస్ డెడ్ లాంగ్ లివ్ యుఎన్ఓ. యుఎన్ఓ చచ్చిపోయింది, దానికి ఏం పవర్స్ లేవు, ఏమీ చేయలేదు. దాంట్లో చైనా మీద రెజల్యూషన్ కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు, వీటో చేసేస్తున్నారు వాళ్ళు.
మీకు దాంట్లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురాలేదు. వాళ్ళు ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా ఏం చేయలేకపోతున్నారు. అమెరికా వెళ్ళి ఎవరిని కొట్టొచ్చినా వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. సో అది పోయింది. యుఎన్ఓ ఇస్ డెడ్. WHO యొక్క క్రెడిబిలిటీ చచ్చిపోయింది. ఈ రోజు హర్షవర్ధన్ గారు ఉన్నారు అంటే మన ఒక జస్ట్ వాట్ ఈస్ సింబాలిక్ ప్లేస్ అంతే, కానీ మనకు పెద్ద దాని వల్ల ఒరిగేది ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నిటినీ డెట్ ట్రాప్ లో ముంచి ఆఫ్రికా బ్లాక్స్ ఉన్నాయి. ఆఫ్రికా బ్లాక్ కావచ్చు, కొన్ని ఏషియన్ బ్లాక్స్ కావచ్చు, లేదా సెంట్రల్ ఏషియా బ్లాక్స్ కావచ్చు, SCO కావచ్చు, ఇవన్నీ కూడా చైనా కబ్జాలో ఉన్నాయి. కాబట్టి లాటిన్ అమెరికా కావచ్చు, వాళ్ళందరూ చైనాకే ఓటేస్తారు. సో హర్షవర్ధన్ గారు ఆయన చేద్దాం అనుకున్నా ఆయన చేతిలో లేవు. కాబట్టి ఆయన నుంచి మన ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి. కానీ ఆయనకి ఎక్కడ ఫ్రీడమ్ ఉందో, ఆయనకి ఎటువంటి లిబర్టీ ఉందో అక్కడ ఆయన ఏం చేస్తారని మనం వేచి చూడాలి. అక్కడ మాత్రం అమెరికన్ ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. కానీ ఈ ఓటింగ్ ప్యాటర్న్ లో అంటే భారతదేశం అనే దేశం ఉండాలా వద్దా అని సపోజ్ UN లో రెజల్యూషన్ పెట్టారు అనుకోండి, మెజారిటీ చైనాకి సపోర్ట్ గా వేస్తారు అని చెప్పి మనం ఉండకుండా పోతామా? ఈ పొలిటికల్ డెసిషన్ వల్ల నిర్ణయాలు జరగరాదు. అక్కడ లీగల్ గా ఏం చేయాలి అన్నది చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ UN కి సంబంధించి కూడా పెద్ద ప్రశ్న పుట్టబోతున్నది. నాన్ UN బాడీస్ పెరగబోతున్నాయి. D10 కావచ్చు, ఇటువంటివన్నీ చైనాకు వ్యతిరేకంగా, UNOకి వ్యతిరేకంగా, అంటే యూఎన్ వదిలేసి చాలా కూటములు ఏర్పడతాయి. వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు ఇవన్నీ పుష్ చేయబోతున్నారు. అందుకనే UNO మీద మనం డిపెండెన్సీ అనేది తగ్గించుకుంటే మంచిది. UN సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు ఓట్ రైట్ కావాలని కోరుకోవడం మానేయండి. అసలు UN సెక్యూరిటీ కౌన్సిల్ చచ్చిపోయింది. దానికి ఎటువంటి పవర్స్ లేవు. దాన్ని బేఖాతరు చేసి ఎవరేం చేస్తున్నారో చేస్తున్నారు. రేపు భారతదేశం వెళ్ళి మనం పాక్ ఆక్రమిత మీద కాశ్మీర్ వెనక్కి తీసుకున్నామంటే యునైటెడ్ నేషన్స్ లో మనకు వ్యతిరేకంగా రెజల్యూషన్స్ రావచ్చు. దాన్ని మనం పట్టించుకుంటామా? వాడి సర్టిఫికేట్ కోసం మనం వెయిట్ చేస్తామా? మనం ఎప్పుడో నీరు గారిపోయింది అది UN. గత 30 ఏళ్లుగా మీరు చూస్తే జరిగిన యుద్ధాలు కావచ్చు, జరిగిన నిర్ణయాలు కావచ్చు, వ్యతిరేకంగా జరిగినాయి. WHO కూడా అటువంటిది. UNESCO కావచ్చు, WHO కావచ్చు, UNHCR కావచ్చు, ఇవన్నీ కూడాను, ఇవన్నీ బాడీస్ అన్ని కూడా చైనా కబ్జా వెళ్ళిపోయినాయి. కాబట్టి మనం దాన్ని ఎప్పుడు ఎంత తొందరగా ఇగ్నోర్ చేస్తామో మనకు శ్రేయస్కరం. హర్షవర్ధన్ గారు ఉన్నారు, చూద్దాం ఆయనకు ఎటువంటి ఆపర్చునిటీ ఉంటుంది, ఏం చేయగలరో మనం చూద్దాం. తర్వాత రెండో విషయం మీరు చెప్పింది చైనీస్ గూడ్స్ బాయ్కాట్ గురించి మీరు చెప్పారు. అది గవర్నమెంటల్ యాక్షన్ చేస్తే కనుక వచ్చేది వేరే. గవర్నమెంటల్ యాక్షన్ మీరు కనుక దాని 70% మీరు దాని ట్యాక్స్ పెంచారు అనుకోండి, దాని బేస్ ప్రైస్ వాడు 70% తగ్గిస్తాడు. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు అదే ప్రైస్కి వస్తుంది. వాడు ప్రైస్ వార్లో మీరు వాడిని ఓడించలేరు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. వాళ్ళ లేబర్ కాస్ట్ ఇస్ 5 times ఎక్స్పెన్సివ్ దాన్ ఇండియన్ లేబర్ కాస్ట్. మన లేబర్ కాస్ట్ కంటే మనకు $1000 ఉంటే వాడు $5000 ఉంది. అమెరికా అంతకంటే వాడికంటే 5 రెట్లు ఎక్కువ. కాబట్టి లేబర్ కాస్ట్ అంత ఎక్కువ ఉన్నా అంత చీప్ ప్రోడక్ట్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు వాడు? అంటే గవర్నమెంట్ సబ్సిడీస్, గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నది, గవర్నమెంట్ ఎఫిషియన్సీ కూడా ఉంది. అది కూడా ఒప్పుకోవాలి మనం. మనకి ఇక్కడ 10-12% ఇంట్రెస్ట్ రేట్ కి వాడు 1% ఇంట్రెస్ట్ కి చాలా తేడా ఉన్నది. 10% వాడికి మనకి చాలా తేడా ఉన్నది. అలాగే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా గవర్నమెంటల్ ఎఫిషియన్సీ కావచ్చు, మనకంటే చాలా ఎఫిషియెంట్ గా ఉంది అక్కడ గవర్నమెంట్ సిస్టమ్. అందుకనే కొంత ప్రైస్ తక్కువ ఉంటుంది. కానీ గవర్నమెంట్ కూడా చాలా సబ్సిడీ ఇస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ ని వెళ్ళడం కోసం మిగతా ప్రోడక్ట్ని చంపేస్తుంది. ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరు గవర్నమెంటల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. భారత ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు. చేసినా ఏదో WTOలో మళ్ళీ గొడవలు వస్తాయి కాబట్టి ఏదో కొద్దిగా అక్కడక్కడ ట్వీక్ చేస్తుందేమో, కానీ పీపుల్స్ యాక్షన్ ఇస్ ఓన్లీ వన్ విచ్ విల్ టేక్ కేర్. ఏమి అవ్వదు, నష్టం అవ్వదు. మనం 2 నెలలు ఇంట్లో కూర్చున్నామండి, చైనీస్ ప్రోడక్ట్స్ కొనుక్కోలేదు, మనం వాళ్ళ బొమ్మలు కొనలేదు, వాళ్ళ పత్తాలు కొనలేదు, వాళ్ళ నెయిల్ కటర్స్ కొనలేదు, వాళ్ళ క్రాకర్స్ కొనలేదు, వాళ్ళు చాలా వస్తువులు మనం కొనలేదు. ఏమవుతుంది? ఏం అవ్వదు. పోయిన సంవత్సరం చాలా విస్తృతంగా చైనీస్ క్రాకర్స్ కొనకూడదు అని ఉద్యమం జరిగి సిగ్నిఫికెంట్ గా వాళ్ళది చైనీస్ ప్రొడక్షన్ పడిపోయింది. ప్రమాణమే 40% చైనీస్ క్రాకర్స్ ప్రొడక్షన్ సేల్ ఇండియాలో తగ్గిపోయింది. సో ఎప్పుడైతే ప్రజలలో ఇటువంటి అవగాహన ఉంది అని తెలుస్తుందో అక్కడి నుంచి ట్రేడింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడి నుంచి తీసుకురావడం తగ్గిస్తారు, ఆల్టర్నేట్స్ చూస్తారు. అలాగే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ మోదీ గారు చెప్పారు కాబట్టి ఇండస్ట్రీ కూడా దానికి రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. PPE ఫర్ ఇన్స్టెన్స్, మనకి PPE ఇండస్ట్రీయే లేదు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఓవర్ నైట్ మనకు ఇండస్ట్రీ అంతా వచ్చేసింది. 10,000 కోట్ల ఇండస్ట్రీ మనం తయారు చేసుకోగలిగినాం 3-4 వారాల్లో. సో ఇటువంటివి వస్తాయి, తప్పకుండా వస్తాయి. సో అది ఎక్కడ వస్తుందంటే ప్రజల యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది.
మీరు కనుక బయట వెళ్ళి చూసారంటే ఈ పుష్ కార్ట్స్ ఏవైతే ఉంటాయో బండ్లలో అమ్మేటువంటి కూరగాయలు కానీ పండ్ల వాళ్ళు కానీ బొట్టు పెట్టుకొని అమ్ముతున్నారు. వాళ్ళు ఇదివరకు జెండాలు పెట్టారు, జెండాలకి ఏమైనా బొట్టు పెట్టుకుంటున్నారు. బొట్టు పెట్టుకొని వాడి దగ్గర ఎవరు కొనట్లేదు. అంటే ప్రజలలో అవగాహన వచ్చేసింది, మనం హిందువుల దగ్గరే కొనాలి, మిగతా వాళ్ళ దగ్గర కొనకూడదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది ముస్లింలు కూడా బొట్టు పెట్టుకొని కూర్చున్నారని నేను విన్నాను. ప్రజలు వాళ్ళు కనుక మేము ఇది కొనము అని నిర్ణయిస్తే ఆల్టర్నేటివ్స్ పుట్టుకొస్తాయి. అది మనం జరగనంత వరకు ఆల్టర్నేటివ్స్ కూడా రావు. వాడు దాన్ని చంపేటువంటి ప్రక్రియ వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి పీపుల్స్ యాక్షన్ ఇస్ వెరీ క్రూషియల్. ఏం నష్టమేం అవ్వదు మనకు, వాడి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. కొంత ఉన్నది టెక్నాలజీ పరంగా కొంత మనకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆల్టర్నేటివ్స్ తీసుకొస్తాం. ఈ రోజు ఇమీడియట్ గా మీరు చెప్పింది కరెక్ట్, మనం ఇమీడియట్ గా చేస్తే కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఏం మాట్లాడట్లేదు. గవర్నమెంట్ ఇస్ పాయింట్ అక్కడ మనకు పోంగాంగ్ సో లేక్ లోను తర్వాత గాల్వన్ లోను వాళ్ళు గొడవ చేస్తున్నా ప్రభుత్వం దాని మీద ఇంకా ఆంక్షలు విధించలేదు. ప్రభుత్వం చెయ్యదు. సార్ ఇప్పుడు యూనికార్న్స్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చైనీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం లోను, ఓయో లోను billions of dollars, వాళ్ళు trillions of dollars they are keeping ready for investing in India. E-commerce is completely taken over by China. Complete అదొకటే కాదు సార్, ఈ-కామర్స్ కాదు, ఫైనాన్సే కాదు, అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఇప్పుడు చాలా మటుకు trillions of dollars ఉన్నాయి. And a lot of Indian industry will suffer if you take any rash decisions against China at this point of time. That's my opinion. అయితే మీరు అన్నమాట రైట్. Industry, by the way, that is a Chinese industry on Indian names. మీరు అఫ్ కోర్స్ మీరు అన్నమాట రైటే, కానీ నేను అన్నమాట ఏమిటంటే ఇది చాలా ఇట్స్ డిప్లొమాటిక్ వార్ వీ హ్యావ్ టు ఫైట్, నాట్ నెసెసరీలీ an economic war, because we cannot fight on an economic front. అది మనం అంటే you can and we will. Diplomatically you cannot touch China because China is too powerful. It is the people's action will make a difference. You have other alternatives. You have UPI, you have Bheem, you have so many apps you can go. You don't need to go to Paytm. You have other alternatives. ఎప్పుడైతే ఎందుకు మీరు వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో చూడండి, జూమ్ వాడుతున్నందుకు మన మీద ఎన్ని అబండాలు వస్తున్నాయి. జూమ్ చైనీస్ ప్రోడక్ట్ అని మనల్ని ఎలా తిడుతున్నారు అందరూ. దో జూమ్ ఇస్ నాట్ అ చైనీస్ ప్రోడక్ట్. అంటే చైనా పేరు చెప్తే కనుక ప్రజల్లో ఒక విధమైన వ్యతిరేకత వచ్చింది. That is something which will make China realize it at some point in time. So people's action is very crucial. We should not ignore that. Diplomatic గా వాళ్ళు ఏం చేసేదో వాళ్ళు చేస్తారు, కానీ మనం ఏం చేయాలి, we should not miss that. థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం కూడా మనం కూడా ఇండస్ట్రీస్ ఈ కుటీర పరిశ్రమల లాగా డెవలప్ చేయాల్సిన గా ఉంది సార్. ఇది ఆత్మనిర్భర ప్రోగ్రాము డెఫినెట్ గా కావాలి. అట్లా అయినప్పుడే వాటి ప్రొడక్ట్స్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఎండి ఇంటర్నేషనల్ గా నేషనల్ గా ఎన్నో రకాల ఒప్పందాలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఇట్స్ ఏం చేయలేదు అనేది కూడా కరెక్టే. బట్ మనము డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కరీంనగర్ లో గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది సార్. గ్రానైట్ నుంచి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అదే ప్రొడక్ట్ ను పాలిష్ చేసి అంతకంటే రేటు తక్కువగా మన ఇండియాలో సప్లై చేస్తున్నాడు. బట్ వాటి స్ట్రాటజీ ఏంటిది, ఆ స్ట్రాటజీ ఏంటిది, అంతగా మనం ప్రొడక్షన్ చేసి కాస్ట్ కంటే తక్కువ వచ్చినప్పుడు వేరే ప్రొడక్ట్ కొనడానికి డెఫినెట్ గా వాళ్ళ ప్రొడక్ట్ దగ్గర మనం చూపెడుతున్నారు. బట్ వాటి స్ట్రాటజీ ఏంటిది, ఆ స్ట్రాటజీని మనం ఒకసారి తెలుసుకోవాలి. డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తే గానీ మనము దీన్ని ఎదుర్కొనే పరిస్థితిలో ఉండమనిపిస్తుంది. అంటే ఈ ఎకనామిక్ గురించి మనం సపరేట్ గా డిస్కస్ చేయొచ్చు, ఒక సెషన్ పెట్టుకోవచ్చు దానికి. ఇప్పుడు జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇద్దరి మోడల్ సేమ్ మోడల్. అమెరికా నుంచి టెక్నాలజీ వాళ్ళు దొంగతనం చేశారు. వాళ్ళు లెట్ us be very clear. వాళ్ళకంటే ఒరిజినల్ టెక్నాలజీ చాలా తక్కువ ఉన్నది, అంతా అమెరికా నుంచి దొంగతనం చేసింది రెండు టెక్నాలజీస్ కూడా. మనం భారతదేశం చేయలేదు. సో అట్లా దొంగతనం మనం చేయలేదు. మన చాలా తక్కువ టెక్నాలజీ ఉన్నా మనం ఒరిజినల్ టెక్నాలజీ పెట్టుకున్నాం. సో వీఆర్ అ రెస్పాన్సిబుల్ నేషన్ అన్లైక్ దోస్ 2 కంట్రీస్. జపాన్ మోడల్ ని వాడు చైనా బాగా అర్థం చేసుకుని వాడు దాన్ని రెప్లికేట్ చేయగలిగారు. కంప్లీట్ వర్బాటం వాళ్ళు మొత్తం చైనా అమెరికా నుంచి వాడు కాపీ చేసి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఎకానమీ అంతా అలాగే చేసుకున్నారు. సో బిజినెస్ వార్ లో ఏం చేస్తున్నారు అనేది మనం అదే చెప్పాను కదా, ఒక సపరేట్ సెషన్ పెట్టుకోవచ్చు మనం. వాళ్ళు మన దగ్గర ఇండస్ట్రీ రాకుండా దాన్ని చంపేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ కన్యాకుమారి దగ్గర టూటికారెన్ దగ్గర కాపర్ ప్లాంట్ ఉండేది, స్టెర్లైట్ ఇండస్ట్రీస్. మన దేశానికి సంబంధించి 40% కాపర్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. సో చైనా అక్కడ ఉన్న చర్చిలకి అందరూ ఫండింగ్ ఇచ్చి వాళ్ళతోటి అక్కడ అజిటేషన్స్ చేయించి, అర్బన్ నక్సల్స్ తోటి అజిటేషన్ చేయించి, అక్కడ కొంతమంది చనిపోయారు పోలీస్ కాల్పులతోటి,
వయలెంట్ అజిటేషన్ చేసి దాన్ని మూయించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మూయించేస్తే ఇప్పుడు ఆ 40% అంటే 40% ఆఫ్ ద కంట్రీస్ కాపర్ అంటే చూడండి ఏంటో మీరు. మొత్తం ఈరోజు చైనాతో మన డిపెండెన్సీ మన పెరిగిపోయింది చైనాతో. సో ఇటువంటి వాళ్ళు చేస్తారు. మన దేశంలో మన ఇండస్ట్రీని ఎదగకుండా దాన్ని చంపేసే ప్రక్రియ వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఏదైనా పెరిగిందంటే దాన్ని కొనేస్తారు వాళ్ళ ధనంతో. ఇది జరుగుతుంది. కొన్ని చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం. చైనా మన సరిహద్దులో ఉన్నటువంటి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భారత ప్రభుత్వం అప్రూవ్ చేస్తే కానీ చేయడానికి వీల్లేదని ఆర్డినెన్స్ వచ్చింది నెల క్రితం. మనకు తెలుసు, యువర్ చార్టర్డ్ అకౌంటెంట్, యు నో దట్. సో మనకు చైనా నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు రాలేదు. కానీ చైనాకు వేరే దగ్గరికి తీసుకురావచ్చు. వాడు అమెరికా నుంచి తెస్తాడు. వాడు అమెరికాలో చైనా ఏదో ఒక ట్రస్ట్ పెట్టుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, లేదా ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దాని నుంచి కూడా ఏం చేయాలనేది మన ఇంటెలిజెన్స్ వర్గాలు చూస్తున్నాయి. కానీ మనం ఆపలేము. ఆ ఫండ్స్ ఫ్లో వచ్చినట్టే ప్రతి దేశం కూడా ఆహ్వానించాలి. కానీ దాన్ని ఎలా మనం వాళ్ళ తొత్తులుగా వాళ్ళు పని చేయకుండా ఉండడానికి మనం ఏం చేయగలం అన్న దాంట్లో అప్రమత్తంగా ఉండాలి. ఇండస్ట్రీ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి, అలాగే మనలాంటి ఎన్జిఓస్ కూడా ఉండాలి. మనం దాన్ని ఎత్తి చూపించగలిగినటువంటి పరిస్థితులు మనం ఉండాలి. ఇట్స్ అన్ ఆల్ అవుట్ వార్. వాడి దగ్గర ధనం ఉన్నది, ధనంతో వాడు ఏమైనా కొనగలడు, ఏమైనా చేయగలడు. దాన్ని మనం తట్టుకునే పరిస్థితి మనం సంపాదించుకోవాలి. ఆల్ ఫ్రంట్స్ మనం సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, నేనే డిస్కనెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే 9 o'clock నుంచి కాఫీ వెళ్ళాలి కనుక కొద్దిగా టైం ఇవ్వలేకపోతున్నా. ఎక్స్ట్రీమ్లీ సారీ. Now I request D. Srinivas garu, our Joint Secretary of Pragya Bharati, say propose vote of thanks on behalf of Pragya Bharati. సార్ అందరికీ నమస్కారం అండి. సో సార్ ఎంతసేపు మాట్లాడినా కూడా అది తనివి తీరినటువంటిది. కరీంనగర్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా మనకు 100 మంది పాల్గొన్నటువంటి ఒక అనుభవం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఒక వివరణలో అంటే చైనా ఏ విధంగా ప్రపంచాన్ని చేస్తున్నది, అదేవిధంగా ఇండియా లోపల ఏ విధమైనటువంటి దురాక్రమణ చేస్తుంది, సో ట్రంప్ చైనా పైన ఏ విధంగా చేస్తున్నారు, అదే విధంగా ఇండియా ఏ విధమైనటువంటి యొక్క విషయాల్లో మనం దాన్ని అపోజ్ చేసినట్లయితే చైనా నుంచి మనం తట్టుకోగలుగుతాం అనేటువంటిది, అదే విధంగా ఒక భారతీయ పౌరులుగా మనం ఏం చేయాలనేటువంటి ఒక విషయాన్ని చాలా సవివరంగా చాలా బ్రహ్మాండంగా వివరించడం జరిగింది సార్. ఈ రోజు మీరు మాతో పాల్గొని ఇంత మంచి వివరణ మా అందరికీ కూడా అవగాహన కల్పించినందుకు కరీంనగర్ ప్రజ్ఞా భారతి పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివి లక్ష్మణ సార్ గారికి, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు రాజభాస్కర్ రెడ్డి గారికి, సో అదే విధంగా 2 రాష్ట్రాల కార్యదర్శులు శర్మ గారికి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు సార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా కరీంనగర్ ప్రజ్ఞా భారతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో ఇంతటితో ఈ రోజు సమావేశాన్ని ముగించాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.